హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యువర్ మైండ్. భరత్ అన్న మాటలకి అభి ఇంకా గట్టిగా నవ్వుతుండగా కోపంగా వెనక్కి వచ్చిన జాను భరత్ చేతిలో ఉన్న మెడిసిన్స్ అన్నీ లాక్కుని అభి మొహం మీద విసురుతుంది. ఏయ్ మెంటల్, మొగుడిని పట్టుకొని అలా విసురుతావేంటే అని అరుస్తాడు అభి. భరత్ గారు, మీ ఫ్రెండ్కి చెప్పండి నాకెవరూ లేరు అని కోపంగా చెప్పి ముందుకు వెళ్తుంది. ఒసేయ్ ఆగవే బంగారం అని జాను వెనకాలే పరిగెత్తి తన చెయ్యిని పట్టుకొని కార్ దగ్గరికి లాక్కొస్తాడు. వదులు అని జాను ఎంత గింజుకున్నా వదలకుండా గట్టిగా పట్టుకొని కారులో వెనక సీట్లోకి తోసి తన పక్కనే కూర్చొని వెనక ఉన్న డోర్ని లాక్ చేస్తాడు. హలో సార్, ముందు నా చెయ్యి వదలండి. అసలేంటి మీరు నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటున్నారు? నాకు ఇష్టం లేకుండా లాక్కొస్తున్నారు. అంతా మీ ఇష్టమేనా? ఉండండి, నన్ను హెరాస్ చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని తన ఫోన్ కోసం వెతుకుతుంది జాను. అవునా, నా మీద కేసు వేస్తావా? ఇదిగో ఫోన్, నేనే నంబర్ తీసిస్తా ఉండు అని నంబర్ కూడా తీసి జాను ముందర పెడతాడు. ఆ ఫోన్ తీసుకొని సీట్ మీద పడేస్తుంది. భరత్ కారులోకి రాకుండా బయటే నిలబడి ఉండడం చూసి గ్లాస్ కొంచెం డౌన్ చేసి, రేయ్ వచ్చేది ఏమైనా ఉందా, లేకపోతే ఇక్కడే ఉంటావా అని భరత్ని చూస్తూ వెటకారంగా అడుగుతాడు. మరీ అంత వెటకారం అక్కర్లేదులే, అసలే అబ్బాయి గారికి చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే బిజీగా ఉన్నారేమో అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అని మాట పూర్తి అయ్యేలోపు కారులో నుంచి దిగి, ఏంట్రా ఏదో అంటున్నావు అని కడుపు మీద ఒక పంచిస్తాడు. అబ్బా, అలా కొట్టేశావేంట్రా అని కడుపు పట్టుకొని నొప్పిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు భరత్. అయ్యో, దెబ్బ గట్టిగా తగిలిందా అని కంగారుగా కిందకి దిగి భరత్ని అడుగుతుంది జాను. వాడికి ఏమీ కాలేదు కానీ నువ్వు కారులోనే కూర్చో బంగారం అని జానుని కూర్చోబెట్టి, రే చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, కానీ నోరు మూసుకొని వచ్చి కార్ స్టార్ట్ చేయి అని సీరియస్ టోన్లో చెప్తాడు. చ, నా బాధను చెప్పుకోవడానికి కూడా లేదా అని గొనుక్కుంటూ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని యాంగ్రీ మ్యాన్ అని నోట్లోనే తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. రేయ్ వినిపించింది అని అభి అంటాడు. హా, వినిపించాలనే కదా అన్నాను అని గొనుక్కుంటాడు. గొనిగింది చాలులే, త్వరగా పోని అని అంటాడు. జాను మాత్రం వీళ్ళని పట్టించుకోకుండా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంది. అబ్బో, మేడం గారు ఫుల్ బిజీ అనుకుంటా అని మనసులోనే అనుకుని తన ఫోన్లో వచ్చిన మెయిల్స్ని చెక్ చేయడంలో బిజీ అవుతాడు అభి. హాఫ్ అన్ అవర్లో ఇంట్లో పార్టికోలో కార్ని పార్క్ చేసి ముగ్గురు లోపలికి వెళ్తారు. ఫ్యామిలీ అంతా వీళ్ళ కోసమే ఎంతగానో ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొని ఉన్నారు. జానుని అక్కడ చూడగానే అందరి మొహంలో హ్యాపీనెస్ కనపడుతుంది. అక్క అని పరిగెత్తుకుంటూ వచ్చి జానుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ, నీకేం కాలేదు కదా అని జానుని చూస్తూ అడుగుతుంది. నీకేం కాలేదు కదరా అని మొహంతో తడుముతూ అడుగుతుంది భాను. లేదురా, నాకేం కాలేదు అని సమాధానం ఇస్తుంది జాను. నీకేమయ్యిందో అని మేమెంత భయపడ్డామో తెలుసా అని ఏడుస్తూ అడుగుతుంది చిట్టి. అందరూ జాను చుట్టూ చేరి నీకేం కాలేదు కదా అని బాధగా అడుగుతారు. నాకేం కాలేదు, నేను వచ్చేసాను కదా, ఇంకా మీరు ఫీల్ అవ్వకండి అని అందరికీ సమాధానపరుస్తుంది. ఇప్పటికే చాలా అలసిపోయినట్టున్నావు, కూర్చోరా అని సోఫాలో కూర్చోబెడతారు సావిత్రి గారు. జాను పక్కనే కూర్చొని నీకు పెళ్ళయింది అని ఒకసారి కూడా మాకు చెప్పాలి అనిపించలేదా అని భాను చిట్టి ఇద్దరు అడుగుతారు. చాలాసార్లు అనిపించిందిరా, కానీ చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని నాలో నేనే దాచుకున్నాను. ఎందుకంటే మాది జస్ట్ కాంట్రాక్ట్ పెళ్ళి కదా, అందుకే చెప్పడానికి సంకోచించాల్సి వచ్చింది. నీ నిర్ణయం ఏదైనా కానీ మేము తప్పు పడతామా వైషు అని అంటుంది భాను. హలో మై డియర్ చెల్లి, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అంటాడు భరత్. ఏ విషయం అన్నయ్య అని భరత్ని చూస్తూ అడుగుతుంది భాను. అక్కడ ఉన్నది పేరు మార్చుకున్న వైషు కాదురా, మన రౌడీ జాను అని అంటాడు భరత్. వాట్, నిజమా అని ఇద్దరు ఆశ్చర్యపోతూ అడుగుతారు. హా అని తల ఊపుతుంది జాను. అక్క, నిజమా, నీకు గతం గుర్తొచ్చిందా అని ఆశ్చర్యం ప్లస్ ఆనందం కలగలిపిన మొహంతో అడుగుతుంది. అవునరా అని సమాధానమిస్తుంది. వావ్, మా అక్కకు గతం గుర్తొచ్చిందోయ్ అని ఎగిరి గంతులు వేస్తూ జానుని హగ్ చేసుకుని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెడుతుంది చిట్టి. వాళ్ళిద్దరిని కలిపి హగ్ చేసుకుంటూ మై రౌడీ ఈజ్ బ్యాక్ అని ఆనంద బాష్పాలతో చెప్తుంది భాను. వాళ్ళిద్దరి సంతోషాన్ని చూస్తూ అవును అని సమాధానమిస్తుంది. వాళ్ళ ముగ్గురు బాండింగ్ చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ లవర్ కమ్ మొగుడు ఉన్నాడు అని పట్టించుకోవడం మానేసి వాళ్ళతో మాత్రం హిహిహి అని పల్లికిలిస్తూ ఎలా మాట్లాడుతుందో చూడు అని గొనుక్కుంటాడు అభి. ఇక్కడ ఎవరికో కాలుతున్నట్టుంది అని అంటున్న భరత్ కాలు తొక్కి సైలెంట్ అవుతాడు అభి. అబ్బా, సచ్చాన్రా దేవుడా అని కాలు పట్టుకొని ఎగురుతున్న భరత్ని చూసి ఏమైంది అని అందరూ అడుగుతారు. ఏం కాలేదు, ఏం కాలేదు అని నార్మల్గా నిలబడి అభిని చూస్తూ లోపల తిట్టుకుంటూ అభి భరత్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ బాగా అయ్యింది వెదవకి అని మనసులోనే అనుకుంటాడు. సావిత్రి గారు జాను దగ్గరికి వచ్చి ఇదిగో తల్లి ఈ జ్యూస్ తాగు, ఇప్పటి వరకు ఏమైనా తిన్నావో లేదో అని జాను ముందు జ్యూస్ పెడతాను. అవునక్క తీసుకో, అసలే నా కూతురు ఆకలికి తట్టుకుంటుందో లేదో అని జ్యూస్ తీసుకొని జాను నోటి దగ్గర పెడుతుంది తాగమని.
కూతురా అని ఆశ్చర్యంగా అడుగుతుంది జాను. హా, నీ కడుపులో పెరుగుతున్నది ఖచ్చితంగా అమ్మాయే అంటే నాకు కూతురే కదా అని తిరిగి జానుని ప్రశ్నిస్తుంది చిట్టి. అందరూ చిట్టి మాటలకు నవ్వుతూ ఉంటే జాను మాత్రం చిట్టిని భానుని చూస్తూ ఈ విషయం మీకెలా అని ప్రశ్నార్థకంగా చూస్తుంది. నీ భావాలు మాకు అర్థమయ్యాయి. మాకెలా తెలుసనే కదా నీ ప్రశ్న అడుగుతుంది చిట్టి. అవునని తల ఊపుతుంది జాను. అప్పుడే జాను ముందుకు వచ్చి నేనే చెప్పాను వదినా అని అంటాడు అజయ్. అంటే భరత్ గారికి కూడా నువ్వు చెప్పావా అని అడుగుతుంది. అవును. ముందు అన్నయ్యకి చెప్పి తర్వాత చిట్టికి ఫోన్ చేసి చెప్పాను అని అంటాడు అజయ్. అందరూ ఆశ్చర్యంగా చిట్టి నీకు తెలుసా అని అడుగుతారు. చిట్టి, జాను, భాను, భరత్, అభి, వేద తప్ప మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆశ్చర్యపోతారు. ఇక్కడ శారద గారు, రమణ గారు మాత్రం లేరు. అది గమనించుకోవాలబ్బా మీరు. హా, పెద్దమ్మ మీకెవ్వరికీ తెలియదు కదా అన్నయ్య చిట్టి అని చెబుతున్న వేదాన్ని అడ్డుకుంటూ అదే మమ్మీ వదినకి చిట్టి చెల్లెలని తెలుసుకున్నాను. వదిన గురించి తెలుసుకునే సందర్భంలో అని పరిచయం అయ్యింది తను. అప్పుడే తెలిసింది తన వదినకి చెల్లి భాను అక్క ఫ్రెండ్ అని. తర్వాత భరత్ అన్నయ్య బాలు ఇద్దరు నా దగ్గరికి రావడం మా మధ్య పరిచయం పెరగడం 3 రోజుల్లోనే జరిగిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మధ్య బాండింగ్ పెరిగిపోయింది అని కొంచెం చేంజ్ చేసి చెప్తాడు అజయ్. ఓహో, ఇలా కలుసుకున్నారా అని సావిత్రి గారు, సీతమహాలక్ష్మి గారు అంటే రాఘవ్ గారు డౌట్గా అజయ్ని చూస్తూ అభిని మార్చి మార్చి చూస్తారు. డాడ్, వీళ్ళ పరిచయం ఎలా మొదలైందో నాకు ఇప్పటి వరకు తెలియదు. చిన్న చెబితేనే తెలిసింది అని అభి అంటాడు. ఖచ్చితంగా పెదనానికి డౌట్ వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఓరగా రాఘవ్ గారిని చూస్తూ ఏంటి పెదనాన్న అంత డౌట్గా చూస్తున్నారు? నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతాడు. నువ్వు మరీ అంత అమాయకంగా మొహం పెట్టకు. నమ్మకం లేకుండేది నీ మీద కాదురా నీ వయసు మీద అని అజయ్కి మాత్రం వినిపించేలా చెప్పి హా, నమ్మానులేరా అని అందరికీ వినపడేలా చెప్తాడు. హిహి అని నవ్వుతూ అది నా తప్పు కాదులే పెదనాన్న, నా వయసు తప్పు. పింకీ ప్రామిస్ అని రాఘవ్ గారికి మాత్రం వినపడేలా చెప్పి థ్యాంక్ యూ పెదనాన్న అని అందరి ముందు చెప్పి సైలెంట్ అవుతాడు అజయ్. అప్పటి నుంచి వీళ్ళిద్దరినే గమనిస్తూ ఉన్న అభి డౌట్గా చూస్తూ ఖచ్చితంగా నాన్నకి డౌట్ వచ్చినట్టుంది. లేకపోతే చిన్నాని అలా చూడరు కదా అని మనసులో అనుకుంటాడు. అబ్బో, బాగానే కవర్ చేశాడే అని మనసులో అనుకుంటుంది చిట్టితో పాటు భరత్, భాను, బాలు కూడా అనుకుంటారు. అవును చిన్న, నాకు డౌట్ అడగనా అంది జాను. నన్ను అడగడానికి సంకోచిస్తావెందుకు వదినా? ఏ విషయమైనా నన్ను అడగడానికి ఫుల్ రైట్స్ నీకున్నాయి. ఏంటో అడుగు వదినా అంటాడు అజయ్. అవును చిన్న, నాకో డౌట్ అడగనా అంది జాను. నన్ను అడగడానికి సంకోచిస్తావెందుకు వదినా? ఏ విషయమైనా నన్ను అడగడానికి ఫుల్ రైట్స్ నీకు ఉన్నాయి. ఏంటో అడుగు వదినా అంటాడు అజయ్. ఆ రోజు ఇంట్లో గొడవ చేసుకుని వెళ్ళావు కదా, అప్పుడు నువ్వు వెళ్ళింది హైదరాబాద్కా అని డౌట్గా అడుగుతుంది అమ్మని. అవును అని చెబితే వదినకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఏదో తలుక్కున మైండ్లో మెరిసినట్టు వదిన నేను కావాలి అని హైదరాబాద్కి వెళ్ళలేదు. ఆ రోజు అప్సెట్ అయ్యి వెళ్ళిపోయాను కదా, అదే మూడ్ ఆఫ్లో ఆలోచిస్తూ దొరికిన బస్ ఎక్కి వెళ్ళిపోయాను. తీరా వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే అది హైదరాబాద్ అని. అవునా, మరి నువ్వు టికెట్ తీసుకునేటప్పుడు కండక్టర్ అడగలేదా ఎక్కడికి వెళ్ళాలి అని డౌట్గా అడుగుతుంది వేద. హిహి, అడగకుండా ఉంటారా? అడిగారు. లాస్ట్ స్టాప్ ఎక్కడి వరకు ఉంటే అక్కడికి అని చెప్పి డబ్బులు ఇచ్చాను అంతే అని సింపుల్గా అబద్ధం చెబుతాడు. ఓహో, ఇంతకీ చిట్టిని ఎలా కలుసుకున్నావు? ఇంకో ప్రశ్న వేసింది వేద. హా, చెప్పకపోతే అనుమానం వచ్చేలా ఉంది. ఏం చేస్తాం, ముందుగానే అనుకున్నట్టు చెప్పేద్దాం అని మనసులోనే అనుకొని చెప్పడానికి రెడీ అవుతాడు అజయ్. అదేంటి అన్నయ్య, ఎలా కలిశావు అని అడుగుతుంటే చెప్పకుండా ఆలోచిస్తున్నావు అని అంటుంది వేద. ఏం లేదురా, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నా. ఎలా ఏంటి, మీరు కలిసినప్పటి నుంచి మీ మధ్య జరిగిన కన్వర్జేషన్ అంతా చెప్పు అంది వేద. ఇది పక్కా నన్ను ఇరికించాలని ప్లాన్ వేసుకున్నట్టుంది. ఏది ఏమైనా చెప్పకపోతే ఇది నన్ను వదిలిపెట్టేటట్టు లేదు అని మనసులోనే అనుకొని చెప్పడం స్టార్ట్ చేశాడు. వదినది కూడా హైదరాబాద్ అని గుర్తొచ్చి వదిన గురించి ఎవరిని అడగాలి, ఫోటో కూడా లేదు. ఇప్పుడు వదిన గురించి తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే నా అదృష్టవశాత్తు చిట్టి నన్ను చూసి నా దగ్గరికి వచ్చింది. నేను పట్టించుకోకుండా సైలెంట్గా చూస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి ఇలా అడిగింది. చాలాసేపు అజయ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చిట్టి. కానీ అజయ్ చూసి చూడనట్టు చూసి సైలెంట్ అవుతాడు. ఇంకెలా కాదు అని చిట్టినే ఒక అడుగు ముందుకు వేసి అజయ్ దగ్గరికి వచ్చి హలో, ఎక్స్క్యూజ్ మీ. హా, నన్నేనా మీరు పిలుస్తుంది? అవును, ఇక్కడ ఉన్నది మీరే, నేను కాదా అంది. ఓహో, సారీ అండి, చూసుకోలేదు. ఇంతకీ నన్నెందుకు పిలిచినట్టు? నాతో మీకేం పని అని అంటాడు. మీరు ఏకే గ్రూప్ కంపెనీకి సీఈఓ అయిన అభి సార్ తమ్ముడు కదా అని డౌట్గా అడిగింది. అవును, నేను మీకెలా తెలుసు? మా అన్నయ్య కూడా తెలుసా అని డౌట్గా అడుగుతాడు. హా, ఒక మీ అన్నయ్యనే కాదు, మీరు మీ ఫ్యామిలీ మొత్తం తెలుసు. అవునా, ఎలా తెలుసు? కొంపదీసి మీరు మా కంపెనీలో పనిచేశారా ఏంటి అని ప్రశ్నార్థకంగా అంటాడు.
నేను కాదు, మా అక్క, తన ఫ్రెండు ఇద్దరూ పనిచేస్తున్నారు అని అంది చిట్టి. మీ అక్కనా? ఎవరు మీ అక్క? తన ఫ్రెండ్ అని క్యాజువల్గా అడుగుతాడు. మా అక్క వైష్ణు, తన ఫ్రెండ్ భాను అని ఇద్దరు 1 ఇయర్ బ్యాక్ అక్కడే పనిచేశారు. కానీ ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్గా హైదరాబాద్ వచ్చేసాము. అవునా? ఒకసారి మీ అక్కగారి ఫోటో చూపిస్తారా అని అడుగుతాడు. హలో మిస్టర్, మా అక్క ఫోటో ఎందుకు చూపించాలి? ఏదో ఆ కంపెనీ మీద ఉన్న గౌరవంతో వర్క్ చేశారు అని చెప్పాను. అంత మాత్రాన ఫోటో అడుగుతావా అని సీరియస్ అవుతుంది. హలో మేడం, కోప్పడకండి, నేనేదో క్యాజువల్గా అడిగాను. మా కంపెనీలో పనిచేసిన వాళ్ళు అని తెలిసాక అంతో ఇంతో హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతే. చెడు ఉద్దేశం ఏమీ లేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అంతేకాని అవమానించి మీ మాటలతో బాధ పెట్టకండి మేడం. ఇక ఉంటాను అని వెళ్ళడానికి అన్నట్టు 2 అడుగులు ముందుకు వేస్తున్న అజయ్ని, ఆగండి సార్. సారీ, నా మాటలతో మీ మనసును గాయపరిచి ఉంటే. ఇదిగోండి మా అక్క ఫోటో అని ఫోన్లో జాను ఫోటో ఓపెన్ చేసి అజయ్ ముందు పెడుతుంది. ఆ ఫోటో చూడగానే అజయ్ షాక్ అవుతాడు. ఎందుకు సార్ మా అక్క ఫోటో చూసి అంత షాక్ అవుతున్నారు అని అడిగింది. ఈమె మీ అక్కన? షాక్ అవుతూ అడుగుతాడు. హా, తనే మా అక్క. మీరెందుకు అంత షాక్ అవుతున్నారు? ఎందుకేంటి? మీ అక్క మీరు అనుకున్నంత మంచిది కాదు. అంతేకాదు, ఇన్ని రోజులు ఎవరితోనో తిరిగి ఇప్పుడు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చింది. ఆమెతో గొడవ చేశాను అని ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ నన్ను చిన్నపిల్లాల్లా చూసుకున్న మా అన్నయ్య కేవలం ఆమె వల్ల నా మీద చేయి చేసుకున్నాడు తెలుసా? అందుకే చెబుతున్నాను, మీ అక్క అంత మంచిది కాదు. ఒక తిరుగుబోతా అమ్మాయి అని మాట పూర్తి చేసేలోపు చంప మీద పట్టుమని కొడుతుంది చిట్టి. హేయ్ యూ ఈడియట్, నన్నే కొడతావా అని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఆ చెయ్యిని అలాగే పట్టుకొని కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది నాకు. అసలు మా అక్క గురించి నీకేం తెలుసు అని ఇలా ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు? మా అక్క గురించి ఏం తెలుసు అని అంత చీప్గా మాట్లాడుతున్నావు అని కోపంగా అజయ్ని అడుగుతుంది. ముందు నా చెయ్యి వదులు, సాక్ష్యంతో సహా మీ అక్క బండారం బయట పెడతా అంటాడు. హా, చూపించు అని ఒక చెయ్యిని వదిలేసి ఇంకో చెయ్యిని పట్టుకొని ఉంటుంది చిట్టి. వెంటనే తన మొబైల్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి చిట్టు ముందు పెట్టి, ఇదిగోండి, ఇంతకంటే పెద్ద సాక్ష్యం కావాలా అని అంటాడు. ఆ వీడియో చూసిన చిట్టి, ఇలాంటి సాక్ష్యాలు కొన్ని వందల వీడియోలు తీసుకొచ్చినా నేను నమ్మను. ఎందుకంటే ఎవడో తిరుగుబోతు తీసిన వీడియోని పట్టుకొని మా అక్కను అనుమానిస్తున్నారు. కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? అదే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరైనా వీడియో పంపించి నమ్మిస్తే ఇలాగే నమ్ముతారా అని ఎడాపెడా తిట్లతో వాయించేస్తుంది చిట్టి. అప్పుడు అజయ్ ఆలోచనలో పడతాడు. మళ్ళీ వెంటనే మీరు ఎన్నైనా చెప్పండి మేడం, నేను చెప్పిందే నిజం అని వాదిస్తాడు అజయ్. నిన్నిలా కాదు, నాతో రా చెబుతాను అని అజయ్ చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి జాను గురించి, తన ప్రేమ గురించి, ఎందుకు విజయవాడ వదిలేసి హైదరాబాద్ వచ్చారు మొత్తం చెప్పి అజయ్ని చూస్తుంది. అంతా విన్న అజయ్ తను చేసిన తప్పేంటో తెలుసుకొని, సారీ అండి, ఇంకెప్పుడు ఒక వీడియోని చూసి ఏ అమ్మాయిని తప్పు పట్టను. ఎందుకంటే ఒక వీడియో వల్ల ఒక అమ్మాయి క్యారెక్టర్ని నిర్ధారించడం ఎంత తప్పో నాకు ఇప్పుడే తెలిసింది మీ వల్ల. అందుకు నన్ను దయచేసి క్షమించండి అని మనస్ఫూర్తిగా చిట్టికి సారీ చెప్తాడు. ఇప్పుడు సారీ చెప్పాల్సింది నాకు కాదు, మా అక్కకి. ఎందుకంటే తన మనసుతో పాటు తను కూడా చాలా సున్నితమైంది కాబట్టి అని చెబుతుంది చిట్టి. సరే అలాగేనండి, ఇప్పటి నుంచి తనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు అజయ్. ఇల్లు విడిచి వచ్చేశారు కదా, ఒక 2 రోజులు ఇక్కడే ఉండండి, ఆ తర్వాత నిదానంగా వెళ్ళండి అని అంది చిట్టి. హా, థ్యాంక్స్ అండి, ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఇంతకీ మీరే ఊరండి అన్నారు అని హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెబుతాడు. ఇట్స్ ఓకే అండి, ఉండండి, మీకు తాగడానికి జ్యూస్ తీసుకొస్తాను అని వంట రూమ్లోకి వెళ్తుంది చిట్టి. క్షణం ఆలోచించకుండా తను చేసిన తప్పేంటో పదే పదే గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ ఉంటాడు అజయ్. ఇంతలో బయటికి వెళ్ళిన భాను వచ్చి అక్కడ ఉన్న అజయ్ని చూసి, మీరు అజయ్ సార్ కదా అని డౌట్గా అడుగుతుంది. హా అవునండి, మీరు అని అడుగుతాడు. నేను భాను, మీ పేరేంటి సార్? మీరేంటి సార్ మా ఇంట్లో? ఎలా ఎలా వచ్చారు? ఎవరు పిలుచుకొని వచ్చారు అని ఇంట్లో చుట్టూ చూస్తుంది భాను. నేనే పిలుచుకొచ్చానక్క అని కిచెన్ రూమ్లో నుంచి బయటకు వస్తుంది చిట్టి. నువ్వా? ఈసారి నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది భాను. నువ్వా? హా అక్క, ఇంతకు ముందే రోడ్ మీద కనిపిస్తే మాట్లాడి ఇంటికి పిలుచుకువచ్చాను అని వాళ్ళ మధ్య జరిగిందంతా చెబుతుంది చిట్టి. సార్ ఒక మాట, మా వైషు బంగారం సార్, ఎప్పుడు ఏ తప్పు చేయదు. తన్ని మాత్రం ఇంకెప్పుడు తప్పు పట్టకండి. మీ తప్పు ఏంటో తెలుసుకున్నారు, అందుకే సంతోషంగా ఉంది సార్ అని అంది భాను. మీ ఫ్రెండ్ గురించి తప్పుగా ఆలోచించినందుకు నా మీద కోపంగా లేదా అండి అని భానుని అడుగుతాడు. ఫస్ట్లో మీ ఆలోచన విధానం తెలిసి చాలా కోపం వచ్చింది, తర్వాత మీరు చేసిన తప్పేంటో తెలుసుకొని రియలైజ్ అయ్యారు కదా, అందుకు నా కోపం మొత్తం పోయింది. నిజానిజాలు ఏంటో తెలుసుకున్నారు, అది చాలు అని అంది భాను. థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు అని అంటాడు అజయ్. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమీ లేదండి, మీ తప్పేంటో మీరు తెలుసుకున్నారు, అది చాలు. ఇంకోసారి ఎవడైనా ఏదైనా చెప్పినా వెనక ముందు ఆలోచిస్తారులేండి. జీవితంలో ఇది మీకు అనుభవం అనుకోండి అని చెబుతుంది భాను.
అప్పటి నుంచి నాకు డౌట్ ఉంది, అడగనా అని అంటాడు అజయ్. అదేంటో అడగండి అని అంది భాను. మరి మీ ఫ్రెండ్కి పెళ్ళి అయింది అని మీకు ముందే తెలుసా అని అడుగుతాడు అజయ్. హా తెలుసు, ఇప్పుడు మీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఎందుకేంటండి, మీ ఫ్రెండ్ గురించి నేను చెబుతూ ఉంటే మీరిద్దరూ అసలు ఆశ్చర్యపోలేదు, కనీసం షాక్ కూడా అవ్వలేదు, అందుకే డౌట్ వచ్చి అడిగాను అండి అని అంటాడు అజయ్. ఓహో సార్, ఈ జ్యూస్ తాగండి అని అజయ్ చేతికి ఇస్తుంది చిట్టి. పర్వాలేదండి అని మొహమాటంగా అంటాడు అజయ్. ఇంతకుముందు తిట్టాను అని మనసులో పెట్టుకొని మొహమాట పడకుండా తాగండి అని అంది చిట్టి. హా థ్యాంక్స్ అండి, ఏదైనా భలే అర్థం చేసుకుంటారు. ఇలాంటి చెల్లి, ఇలాంటి బెస్టీ దొరకడం నిజంగా వదిన చేసుకున్న అదృష్టం అని అంటాడు అజయ్. భాను, చిట్టి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, కాదు, అలాంటి అమ్మాయి మాకు మంచి ఫ్రెండ్గా, మంచి అక్కగా దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఏ విషయంలోనూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఇంక ముందు పెట్టబోదు కూడా అని ఇద్దరు ఒకేసారి అంటారు. మీ బాండింగ్ నిజంగా చాలా బాగుంది. ఇప్పటి నుంచి నన్ను కూడా మీలో కలుపుకోండి, అందరూ కలిసి ఎక్కువ అల్లరి చేద్దాం అంటాడు అజయ్. తప్పకుండా అని మాటిస్తుంది భాను. అప్పుడే భరత్ కాల్ చేయడంతో ఇక్కడ జరిగిందంతా భరత్కి చెప్తుంది భాను. అవునా, సరేరా, రేపు నేను వచ్చి అజయ్ని పిక్ చేసుకుంటానులే, ఈరోజు ఒక్కరోజు అక్కడే ఉండని అని చెబుతాడు భరత్. అలాగే అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది భాను. ఎక్స్క్యూజ్ మీ అని భానుని పిలుస్తాడు. హా చెప్పండి సార్ అంది భాను. మీరేమి అనుకోనంటే నేను మిమ్మల్ని అక్క అని పిలవచ్చా అని మొహమాటంగా అడుగుతాడు అజయ్. హా ఖచ్చితంగా పిలవచ్చు అని చెబుతుంది భాను. థ్యాంక్ యూ అక్కగారు అని ఆనందంగా చెబుతాడు అజయ్. సరే పద, తినేసి రెస్ట్ తీసుకుందువు అని అజయ్తో అంది భాను. సరే అక్క అని పైకి లేస్తాడు అజయ్. నెక్స్ట్ డే భరత్ వచ్చి అజయ్ని పిలుచుకొని విజయవాడ వెళ్తాడు. ఆ రోజంతా భరత్ అజయ్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తాడు. తనతో పాటు బాలుని కూడా జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత మూడో రోజు భరత్ చెప్పిన ప్లాన్ ప్రకారం అజయ్ ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత అందరూ సంతోషంగా ఉండడం, ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కదా. అజయ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి 3 రోజుల్లో ఏమేమి జరిగిందో మొత్తం చెప్పి ఫ్యామిలీ అందరినీ చూస్తాడు. భరత్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి చిట్టి వాళ్ళని కలుసుకున్నందుకు సంతోషపడాలో, లేక బయట ఇబ్బంది పడ్డందుకు బాధపడాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. భాను, చిట్టి, భరత్ ముగ్గురు నోటి మీద చేయి పెట్టుకొని ఒకరినొకరు కళ్ళతోనే సైగ చేసుకొని ఆశ్చర్యంగా అజయ్ వంక చూస్తారు. అందరినీ చూస్తున్న అజయ్ భాను, చిట్టి, భరత్ వంక ఒకసారి చూసి ఎవరికీ తెలియకుండా ప్లీజ్ మీరెవరూ మాట్లాడకండి అని సైగ చేస్తూ ప్లీజ్ అన్నట్టు దండం పెడతాడు. అజయ్ చేసిన పనికి ముగ్గురు ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. వీళ్ళు నలుగురు మూగసైకి ఒకరికి తెలియకుండా ఒకరు గమనిస్తున్న అభి, జాను ఇద్దరు ఖచ్చితంగా వీడింకా ఏదో దాచి చెప్పినట్టున్నాడు, ఆ విషయం ఏంటో తర్వాత అడిగి తెలుసుకోవాలి అని మనసులోనే అనుకొని సైలెంట్ అవుతారు. హా సరే, మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, లంచ్ చేయడానికి పదండి, అసలే జాను ఆకలితో ఉంటుంది అని చెబుతారు సావిత్రి గారు. అదేం లేదు అత్తయ్య, వచ్చింది లేటుగానే కదా, బయట టిఫిన్ తినిపించారు అభి గారు అని అంది జాను. అయినా సరే నువ్వు ఇప్పుడు త్వరగా తిని రెస్ట్ తీసుకుందువు పదా అని జానుని పట్టుకొని పైకి లేపిస్తారు సావిత్రి. అత్తయ్య, అక్కని నేను తీసుకొస్తాను, మీరు పదండి అని అంది చిట్టి. హా పిన్ని, మీరు వెళ్ళండి, మేము ఉన్నాం కదా అని పిలుచుకొని వస్తాం అని భాను కూడా చెప్పడంతో సావిత్రి గారు అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అభి చిట్టి దగ్గరికి వచ్చి, హలో చిట్టి మరదలు గారు, చెల్లి గారు, మీ ఇద్దరికి నేనే అతను అని తెలిసినా ఎందుకు చెప్పలేదు? చిట్టి చెప్పలేదు సరే, భాను అట్లీస్ట్ నువ్వైనా చెప్పొచ్చు కదా, నీకు కూడా చెప్పాలి అనిపించలేదా అని బాధగా అడుగుతాడు అభి. అయ్యో సార్, మీరు ఫీల్ అవ్వకండి, మేము చెప్పకపోవడానికి కొన్ని కారణాలున్నాయి, అవి తర్వాత చెప్తాము అని అంది భాను. సరే, ఏం చెప్తారో ఏంటో, ఇంకా ఎన్ని వినాలి నేను అని పైకి చూస్తూ అంతా నువ్వే కాపాడాలి స్వామి అని మనసులోనే అనుకొని జాను భుజం మీద చేయి వేస్తాడు. దాంతో భాను, చిట్టి ఇద్దరు నవ్వుకుంటూ ముందుకు వెళ్తారు. ఓయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు, కొంచెం ఆగండి, నేను కూడా వస్తాను అని పట్టుకున్న అభి చెయ్యిని తోసేసి ముందుకు వెళ్తుంది జాను. తనకి ఆ అవకాశం ఇవ్వకుండా నడుం చుట్టూ చేతులు చుట్టి ఎటు కదలకుండా ఆపేస్తాడు అభి. వెళ్తున్న చిట్టి, భాను ఇద్దరు ఆగి వెనక్కి తిరిగి, మేము ఆగినా నీ మొగుడు మాతో పాటు పంపించడానికి సిద్ధంగా లేడులే, నువ్వు నిదానంగా మీ హబ్బీతో కలిసిరా అని నవ్వుకుంటూ లంచ్ చేయడానికి వెళ్ళిపోతారు ఇద్దరు. హేయ్ వదులు నన్ను అని గింజుకుంటున్న జానుని దగ్గరికి లాక్కొని, ఏంటి రౌడీ, నాతో మాట్లాడవా, కనీసం నన్ను చూస్తూ కూడా మాట్లాడవా, ప్లీజ్ కళ్ళు ఓపెన్ చేయవే అని జాను గడ్డం పట్టుకొని అడుగుతాడు అభి. కానీ జాను ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని సైలెంట్గా నిలబడి ఉంది. కోపమా నాపైన, ఇక నాతో మాట్లాడవా బంగారం అని ముద్దుగా బొంగమూతి పెట్టి అడుగుతుంటాడు అభి. కళ్ళు పూర్తిగా ఓపెన్ చేయకున్నా కూడా లైట్గా కళ్ళు ఓపెన్ చేసి అభి ప్రతి ఎక్స్ప్రెషన్ని గమనిస్తూ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంది జాను. ప్లీజ్ రౌడీ బంగారం, ఏదో తెలియక చేశానే, అంత మాత్రాన ఇలాంటి శిక్ష వేస్తావా, జీవితంలో ఇంకెప్పుడు నిన్ను అనుమానించను, మన బిడ్డ మీద ప్రామిస్ అని ప్రామిస్ చేస్తాడు అభి. ప్లీజ్ ఆపుతారా, మీరు అనుమానించింది నన్ను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను, ఇక్కడ వీడియోని ఎవరో పంపిస్తే గుడ్డిగా నమ్మేశావు,
నిజాలు ఏంటో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు నానా మాటలు అని బాధ పెట్టావు. ఎందుకంటే అది వైష్ణవి కదా, ఎన్ని మాటలన్నా పడుతుంది అంతేనా అని అభి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతుంది జాను. బంగారం, నీ కళ్ళు దించకుండా ఇప్పుడు ఇదే ఫ్లోలో నన్ను చూస్తూ నిజం చెప్పు. నేను నిన్న మాటలన్నీ కావాలనే అన్నానా, లేకపోతే మనసులో వేరే ఉద్దేశం ఉండబట్టి అన్నానా? చెప్పు అని జాను కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు అభి. అభి చూపుల మాయలో చిక్కకుండా టక్కున కళ్ళు దించి, నీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని అంత చీప్గా మాట్లాడారో నాకెలా తెలుస్తుంది అని అంది జాను. అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పమన్నాను కదా. నిజం చెప్పు రౌడీ, నీకు తెలియదా నేను ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నానో అని జాను గడ్డం పట్టుకొని అభి సైడ్ తిప్పుకొని మొహం పైకి ఎత్తుతాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినకుండా అభి జాను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దమ్మ, అన్నయ్య వదిన ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతాడు అజయ్. ఏమోరా, నేను వెళ్ళి చూసొస్తాను, మీరు తింటూ ఉండండి అని చెప్పి సావిత్రి గారు హాల్లోకి వచ్చి చుట్టూ చూస్తారు. ఎక్కడా కనిపించరు. ఎటు వెళ్ళారు అని వెతుకుతూ కన్నయ్య, వైషు అని పిలుస్తూ ఉన్న సావిత్రి గారి వాయిస్ విన్న జాను, ప్లీజ్ వదలండి, అక్కడ అత్తయ్య పిలుస్తున్నారు అని అభిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది జాను. అయితే నిజం చెప్పు, నీకు తెలియదా అని మరోసారి అడుగుతాడు అభి. ఇంతలో ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి ఇంకోసారి పిలుస్తారు. అమ్మో, అత్తయ్య ఇక్కడే ఉన్నట్టున్నారు, వదలండి అంటూ తన శక్తినంతా కూడా తీసుకొని అభిని తోసేసి సావిత్రి గారి వెనకాల నిలబడి అత్తయ్య అని పిలుస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు తల్లి అని జాను చెంప మీద చెయ్యి వేసి అడుగుతూ, ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నా అత్తయ్య అని అందంగా అబద్ధం చెప్తుంది జాను. అవునా, కన్నయ్య ఎక్కడా అని అడుగుతారు. ఆయన రూమ్లోకి వెళ్ళారనుకుంటా అత్తయ్య అంది జాను. అవునా, సరే నువ్వెళ్ళి తిను పద, వాడిని పిలుచుకొని వస్తాను అని వెనుతిరుగుతున్న సావిత్రి గారిని అడ్డుకుంటూ, అత్తయ్య మీరేం వెళ్ళొద్దు, ఆయనే వస్తారు పదండి అని నవ్వుతూ సావిత్రి గారిని పిలుచుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తుంది జాను. అభిని జాను దొబ్బేసి వచ్చాక 2 అడుగులు వెనక్కి వేసి జానుని పట్టుకుందాం అని వచ్చేంతలో సావిత్రి గారు పిలవడంతో లోపలే ఆగిపోతాడు అభి. అంతవరకు వాళ్ళిద్దరి సంభాషణ మొత్తం విన్న అభి బయటికి వెళ్తే అమ్మ ఏమనుకుంటుందో అని మనసులోనే అనుకొని వాళ్ళు వెళ్లే వరకు అక్కడే ఉండి వాళ్ళు అటు వెళ్ళగానే బయటికి వస్తాడు. సావిత్రి గారి వెనకే అభి కూడా వచ్చి లంచ్కి కూర్చుంటాడు. అందరూ లంచ్ చేశాక జాను రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతే అభి జానుకి తెలియకుండా వెనకాలే రూమ్కి వెళ్తాడు. అక్కడ మిగిలింది మాత్రం భాను, చిట్టి, వేద, భరత్, బాలు, ఈ 5 మంది. అజయ్ చిట్టిని తీసుకొని నిదానంగా అక్కడి నుంచి జారుకోవాలని చూస్తే వేద అజయ్ చేసే ప్రయత్నాన్ని పసిగట్టి, దొరికావురా అన్నయ్య, ఇప్పుడు చూడు నిన్ను ఒక ఆట ఎలా ఆడుకుంటానో అని మనసులోనే అనుకొని అందరి ముందు అజయ్ని పిలుస్తూ, అన్నయ్య ఎందుకు చిట్టిని అలా పిలుస్తున్నావు, అది కూడా మాకెవ్వరికీ తెలియకుండా అని యంగ్ బాయ్స్ అండ్ లేడీస్ మధ్యలో ఇరికించేస్తుంది. దొంగముకుంది, ఇరికించేసిందిరా బాబు, ఇప్పుడేం చెప్పాలి అని మనసులో అనుకొని హిహి అని పళ్ళు మొత్తం బయటికి కనిపించేలా క్లోజప్ యాడ్లా నవ్వుతూ, ఏంట్రా నేనెక్కడ చిట్టి గారిని పిలుస్తున్నాను అని పళ్ళు పటపటా కొరుకుతూ అడుగుతాడు తన చెల్లిని. తనకేమీ సంబంధం లేదన్నట్టు అజయ్ ఎక్స్ప్రెషన్కి ముసిముసిగా నవ్వుతూ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది చిట్టి. ఏంటి అన్నయ్య అలా చూస్తున్నావు అని అజయ్ని చూస్తూ తనకు వచ్చే నవ్వును ఆపుకుంటూ అడుగుతుంది వేద. అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తుందో చూడు అని మనసులోనే ముద్దుగా తిట్టుకుంటూ, ఏమీ లేదులే చెల్లి అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు అజయ్. అజయ్ రూమ్కి వెళ్ళగానే వేద పగలబడి నవ్వడం స్టార్ట్ చేస్తుంది. భాను వెంటనే రియాక్ట్ అయ్యి, వేద నీకంతా తెలిసి కావాలనే చేస్తున్నావు కదా అని అడుగుతుంది. హా అక్క, లేకపోతే ఎన్ని దాచాడు అన్నయ్య అని నవ్వుతూ ఉంటుంది వేద. పాపం రా మీ అన్నయ్యలు, మీ వదినలు నలుగురి మధ్య చాలా గ్యాప్ వచ్చింది, ఏవేవో జరిగిపోయాయి, తీరా కలుసుకున్నారు, ఇప్పుడైనా వాళ్ళ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయనీరా అని అర్థమయ్యేలా వేదతో చెబుతుంది భాను. అయ్యో పిచ్చక్క, నాకు మాత్రం ఉండదా మా అన్నయ్యలిద్దరూ వదినలతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని, నువ్వు అనుకుంటున్నట్టు నేను ఇరికించాను అని చెప్పి అన్నయ్య సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి బాధపడడం లేదు, కావాలంటే నాతో రా చూపిస్తాను అని భానుని తనతో పాటు అజయ్ రూమ్కి తీసుకుని వెళ్తుంది. అజయ్ రూమ్లో ఎక్కడా కనిపించకపోయేసరికి వేద మీ అన్నయ్య రూమ్కి వచ్చాడు కదా, మరి ఎటుపోయాడు కనపడకుండా అని ప్రశ్నార్థకంగా అడుగుతుంది భాను. రా నాతో అని బాల్కనీలోకి పిలుచుకొని వెళ్ళి అటు చూడు అని పక్క రూమ్లో ఉన్న చిట్టిని బాల్కనీలో ఎగిరెగిరి చూస్తున్న అజయ్ని చూపిస్తుంది. నోటి మీద వేలు పెట్టుకొని, వామ్మో ఏంటి అన్నదమ్ములు ఇద్దరు కలిసి అక్క చెల్లెలను వదిలేలా లేరు, అయినా వీడేంటి చిట్టిని అలా ఎగిరెగిరి చూస్తూ ఉన్నాడు అని వేదాని అడుగుతుంది భాను. మీకు తెలిసిందే కదక్క, హా వెళ్ళేదేదో డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళొచ్చు కదా అని అంది భాను. హా కాసేపట్లో అది కూడా చేస్తాడు చూడు అని భానుతో చెబుతుంది వేద. నెక్స్ట్ మినిట్ ఏ బాల్కనీ నుంచి గోడ దూకి బాల్కనీలో ఓపెన్లో ఉన్న రూమ్లోకి వెళ్తాడు. వామ్మో వీళ్ళిద్దరు మామూలోళ్ళు కారు అని నోటి మీద చెయ్యి పెట్టుకొని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళడానికి హాల్లోకి వస్తారు ఇద్దరు.
హాల్లో ఉన్న సోఫాలో భరత్ కూర్చొని ఉంటే అతని కాళ్ళ దగ్గర బాలు కూర్చొని, నిజం చెప్పన్నయ్య, అసలు చిట్టి విషయంలో ఏం జరుగుతుంది? చిట్టి ఇంతకు ముందే లవ్‌లో ఉందా? అది కూడా అజయ్. అజయ్ కూడా చిట్టిని లవ్ చేస్తున్నాడా? అని అడుగుతాడు బాధగా. వేద తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరిని చూసిన భాను అక్కడికి వచ్చి, బాలు ఏమైందిరా? అని అడుగుతుంది. అక్క నువ్వైనా నిజం చెప్పు. ఏం నిజంరా? అంది భాను. అదే అక్క, అజయ్ చిట్టి ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? అని ప్రశ్నిస్తాడు. నిజం చెప్తే బాలు బాధపడతాడు అని ఏమీ చెప్పకుండా మౌనం వహిస్తున్న భానుతో, ఇద్దరూ చెప్పడం లేదంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఐ యామ్ ఎ రైట్? అని ఇద్దరిని సూటిగా చూస్తూ అడుగుతాడు. అది కాదు బాలు అని చెప్పబోతున్న ఇద్దరిని అడ్డుకుంటూ, చిట్టి చెప్పలేదు సరే, కనీసం మీ ఇద్దరిలో ఏ ఒక్కరైనా అసలు నిజం చెప్పారా? నేను తన్ని ప్రేమిస్తున్నాను అని తెలిసి కూడా మీరు నాతో తన ప్రేమ విషయం దాచారు కదా? అది కాదు బాలు, అసలు విషయం చెప్తే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అని చెప్పలేదురా. మమ్మల్ని అపార్థం చేసుకోకు ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది భాను. మిమ్మల్ని నేను అపార్థం చేసుకోనక్క, కానీ నాతో చిట్టి ప్రేమ విషయం దాచారు చూడండి, అదే నాకు చాలా బాధగా ఉంది. చిట్టి నాకు దూరం అయిపోయింది అనే ఫీలింగ్ నా మనసులో కలిసి వేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను అని బాధగా భరత్ ఒడిలో తలపెట్టుకుంటాడు బాలు. ప్లీజ్ రా, నీకు చెప్పకుండా దాయడం మా తప్పే, కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మేము దాచినందుకు ప్రయోజనం శూన్యంలా చేయకు. నువ్వు అప్పుడు బాధపడకూడదు అనే చెప్పలేదు, కానీ ఇప్పుడు అదే నిజం అవుతుంది. ప్లీజ్ బాలు బాధపడకురా, మన చిట్టి జాను మనల్ని ఇలా చూస్తే బాధపడతారు అని సమాధానపరుస్తుంది భాను. హా అలాగే అక్క, నా వల్ల వాళ్ళకి ఎప్పటికీ ఏ బాధ కలగదు, ప్రామిస్ అని మాటిస్తాడు బాలు. థ్యాంక్స్ రా అని బాలుని హగ్ చేసుకుని, ఇంత ఈజీగా మమ్మల్ని అర్థం చేసుకుంటావు అని అనుకోలేదురా అని భాను అంది. ఇట్స్ ఓకే అక్క, మీరందరి మంచి కోసమే కదా ఆలోచించారు. వాళ్ళిద్దరి ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది. పోనీలే, చిట్టికి తెలియకముందే నేను తనకు ఒక మంచి ఫ్రెండ్ లాగే మిలిగిపోతాను. మా ఇద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ బాగుంది అని తన్ని తాను సర్ది చెప్పుకుంటాడు. సరేరా, ఇక రూమ్లోకి పోయి రెస్ట్ తీసుకో, ఎక్కువగా ఆలోచించకు సరేనా అని చెప్పి భాను అక్కడి నుంచి వెళ్ళిపోతే వెంటనే బాలుని హగ్ చేసుకొని, సారీరా, నీ ప్రేమ విషయంలో ఒక అన్నగా తమ్ముడికి ఏం హెల్ప్ చేయలేకపోతున్నా, ఈ విషయంలో మాత్రం నన్ను క్షమించరా అని అడుగుతాడు భరత్. ఊరుకో అన్నయ్య, ఇందులో నీ తప్పేమీ లేదు. అయినా ఇదొక్క విషయంలో తప్పితే ఇంకొన్ని విషయంలోనూ నాకు చాలా సపోర్ట్గా ఉన్నావు, చాలా హెల్ప్ చేశావు. ఈ విషయంలో ఏది జరిగినా అది రాసి ఉంటే అదే జరుగుతుంది, ఇందులో మీ తప్పేమీ లేదు అని భరత్ని సమాధానపరుస్తాడు బాలు. హా థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు అని బాలుని హగ్ నుండి వదిలిచేసి, సరే పద రూమ్కి పోదాం, ఇక్కడే ఉంటే చూసేవాళ్ళు ఏమైంది అని అడుగుతారు మళ్ళీ అని బాలుని పిలుచుకొని రూమ్కి వెళ్తాడు. చిట్టి కోసం రూమ్కి వెళ్ళిన అజయ్ చిట్టికి తెలియకుండా రూమ్లోకి వెళ్తాడు. చిట్టి మంచం మీద కూర్చొని అజయ్ చెప్పిన అబద్ధాల గురించి ఆలోచిస్తూ, 2 గంటల్లో ఎన్ని అబద్ధాలు అల్లేశాడు, అంటే నాతో కూడా నాకు తెలియకుండా ఏమైనా అబద్ధాలు చెప్పాడా అని ఆలోచిస్తూ ఉంది చిట్టి. చిట్టికి అనుమానం రాకుండా వెనక నుంచి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని మెడవంపుల్లో టక్కున ముద్దు పెడతాడు. అతను పట్టుకున్న పట్టులోనే అర్థమైపోయింది చిట్టికి అదే అజయ్నే అని. అంత దగ్గరగా ఉన్న అతని చేతి స్పర్శ తగిలి చాలా నెలలు అయిపోయాయి ఇద్దరికి. ఇప్పుడు ఆ హగ్లో అతని స్పర్శని, అజయ్ పెట్టిన ఆ ముద్దుని ఫీల్ అవుతూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది చిట్టి. అజయ్ కూడా చిట్టి స్పర్శని ఫీల్ అవుతూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఫీల్ నుంచి బయటికి వచ్చిన చిట్టి అజయ్ నుంచి దూరం జరిగి, రేయ్ ఏంట్రా ఇక్కడ అందరి ముందు అన్ని అబద్ధాలు చెప్పావు, అలా ఎలా వస్తాయి అప్పటికప్పుడే అన్ని అబద్ధాలు? హా నిజం చెప్పు, ఇంతకు మనం కాలేజీలో ఉన్నప్పుడు నాతో ఎన్ని అబద్ధాలు చెప్పావు, నిజం చెప్పు అని అజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతుంది. చిట్టి కళ్ళలోకి సూటిగా చూడలేక వెంటనే తల పక్కకు తిప్పి, హే మెంటల్, నేను చెప్పింది నిజం, నీకెప్పుడు అబద్ధాలు చెప్పలేదు నేను అని అంటాడు అజయ్. ఆ మాట నన్ను చూసి చెప్పు అని అజయ్ మొహం పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటుంది. సరే నువ్వు అనుకున్నదే నిజం అయితే ఏంటి? అంటే ఏంటి నీ ఉద్దేశం? అబద్ధాలు చెప్తే నమ్మి నీతో ఉంటాను అనా అని చిట్టి కోపంగా అంది. నా ఉద్దేశం అది కాదురా, నిన్ను మోసం చేసి ప్రేమించి దగ్గర కావాలి అని నేను అనుకోలేదు. కొన్ని సిచ్యువేషన్లో చెప్పడం తప్పలేదు మా, ప్లీజ్ అర్థం చేసుకో, మా బుల్లి చిట్టివి కదూ, ప్లీజ్ ప్లీజ్ అని ముద్దుగా మొహం పెట్టుకుని అమాయకంగా అడుగుతాడు. మొత్తానికి ఏదైనా కానీ అబద్ధం చెప్పావా లేదా అన్నది ముఖ్యం. హా అని మూతి 30 వంకర్లు తిప్పుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటుంది చిట్టి. చిట్టిని దగ్గరికి లాక్కుంటూ, అరే నువ్వు మళ్ళీ అలగమాకే చిట్టి, అసలే వయసులో ఉన్న చిన్నపిల్లాన్ని, ఇన్ని రోజులు దూరంగా ఉండి పస్తులున్నా, అసలుకే లేని కొసరు కూడా అందని అబ్బాయిని చిట్టిని చూస్తూ అంటాడు. చా ఇది మరీ ఓవర్గా అనిపించడం లేదా? లేదు మా, ప్లీజ్ చాలా రోజులైందిరా, ఒక్కసారి ప్లీజ్. ఏంట్రా ఒక్కసారి అని అజయ్ని తోసి పైకి లేచి నిలబడుతుంది. అమ్మ రాక్షసి అని మోచేతిని చూసుకుంటూ పైకి లేస్తాడు. నన్నే రాక్షసి అంటావా, ఉండి నీ పని చెప్తా అని పక్కనే ఉన్న దిండు తీసుకుని అజయ్ని దబదబా బాదుతుంది. ఒసేయ్ ఆగవే, నేనిప్పుడు నిన్ను ఏమన్నాను అని అలా కొడుతున్నావు
అని చిట్టి చేతిలో ఉన్న దిండుని లాగి అవతల పడేసి 2 చేతులను వెనక్కి పట్టుకొని ముందర నుంచి ఆమెను హగ్ చేసుకుంటాడు. రేయ్ వదులురా సచ్చినోడా, నీ పని చెప్తా వదలరా అని తిడుతూ గింజుకోవడానికి చూస్తుంది. కానీ అజయ్ చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వృధా ప్రయాసే అవ్వడంతో ఇంకేం చేయలేక సైలెంట్గా నిలబడి ప్లీజ్ వదిలేరా అని బ్రతిమలాడుకోవడం మొదలు పెడుతుంది. అచ్చా అదేంటే నన్ను తిట్టడం నుంచి బ్రతిమలాడుకోవడం దాకా వచ్చింది అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడతాడు. సచ్చినోడా ఇక్కడ నా చేతులు నొప్పొస్తున్నాయి వదలరా మెంటల్ అని మనసులోని తిట్టుకుంటూ బయటికి మాత్రం హిహి అని 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ ప్లీజ్ రా చేతులు చాలా నొప్పొస్తున్నాయి వదిలేయవా అని ప్లీజింగ్గా అడుగుతుంది చిట్టి. హా సరే వదిలేస్తా, కానీ 2 కండిషన్స్ ఉన్నాయి. అవి చెప్పాక నేను చెప్పినట్టు చేయాలి, అప్పుడు వదిలేస్తా. టైం చూసి బాగా ఆడుకుంటున్నావు కదా, నీ పని తర్వాత చెప్తా అని మనసులోనే తిట్టుకొని సరే అవేంటో త్వరగా చెప్పు చేస్తా. నువ్వు చేస్తావు అని నమ్మకం లేదు కానీ నా మీద ప్రామిస్ చెయ్యి అయితే అని చెయ్యి ముందుకు చాపుతాడు. సరే అని చెయ్యి వంక చూపిస్తుంది. ఒక చేతిని వదిలేస్తాడు. అతని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేస్తుంది చిట్టి. గుడ్. మొదటిది ఏంటి అంటే నేను నిన్ను లవ్ చేయలేదు అని నీకు తెలిసినా లవ్ చేశాను అని చెప్పి నిన్ను నమ్మించడం అంతే తప్ప ఇంకేం అబద్ధాలు చెప్పలేదు. అయినా ఇది కూడా ఒక అందుకు మంచిదే జరిగింది. ఇంకా రెండోది నీ అంతకు నువ్వే నన్ను గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేయాలి, అది కూడా ఇక్కడ అని పెదవుల వంక చూపిస్తూ చెబుతాడు అజయ్. చా అనవసరంగా ఇరుక్కుపోయాను, ఇప్పుడు తప్పించుకునే మార్గమే లేదు. ఛీ అని తను చేసిన పనికి తన్ని తానే తిట్టుకుంటూ ఉంది చిట్టి. ఓయ్ ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, నేను చెప్పిన దానికి ఓకేనా కాదా? ఓకే అంటే చెప్పు వదిలేస్తా, లేదంటే చెప్పు ఇలానే పట్టుకుంటా. నాకు మాత్రం చాలా హాయిగా ఉంది అని అంటాడు అజయ్. నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం వద్దొద్దు నువ్వు చెప్పినట్లే చేస్తా అని అజయ్ చెప్పినట్లు చేయడానికి రెడీ అవుతుంది. హా అయితే త్వరగా కానివ్వు, అసలే టైం లేదు మనకి. కొత్తగా సరికొత్తగా చాలా ప్రేమించుకోవాలి. ఇన్ని నెలలు వేస్ట్ అయినా మన ప్రేమనంతా 2 నెలల్లో ఫుల్గా ఫిల్ చేసుకుందాం. ప్రేమించుకొని ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకుందాం. అబ్బాయి గారికి ఆశలు మామూలుగా లేవుగా అని మనసులోనే అనుకొని ఓహో చాలా సార్ మీ ప్రేమకి 2 నెలలు అని వెటకారంగా అంటుంది. హా చాలు బంగారం, అదే ఎక్కువ. మధ్య మధ్యలో మనమే టైం కుదుర్చుకొని మరీ ప్రేమించుకుందాం. ఎలా ఉంది నా ఐడియా అంటాడు అజయ్. ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ చెత్త సలహాలు. పోనీ ఆ సలహాలేంటో నువ్వే ఇవ్వచ్చు కదా అని ఓరగా చిట్టిని చూస్తూ అడుగుతాడు. అజయ్ నెత్తి మీద ఒకటి మొట్టి ఇంక చాలే నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఇప్పుడు నువ్వు అడిగింది కావాలి అంటే నేను చెప్పినట్లు కళ్ళు మూసుకో అని అంది చిట్టి. కళ్ళు మూసుకోవాలా అని కనుగుడ్లు బయటకు వచ్చేంతగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. చూసింది చాలు, ఇలానే చూస్తూ ఉన్నావంటే ఆ గుడ్లు బయటకు వచ్చేస్తాయి అని వెటకారంగా అంది చిట్టి. ఇంకా ఆపవే నువ్వు నీ వెటకారం అని ఉడుక్కుంటూ కళ్ళు మూసుకుంటాడు. అజయ్ని చూసి మనసులోనే నవ్వుకుంటూ ఇంకా కొంచెం దగ్గరికి జరిగి తను కూడా హగ్ చేసుకొని అంటీ అంటనట్టు పెదవులపైన ముద్దు పెట్టి పక్కకు తప్పుకోవడానికి చూస్తుంది. ఆ విషయం పసిగట్టిన అజయ్ వెనక నుంచి చిట్టి తలని అలాగే పట్టుకొని ఆ ముద్దులో తన మీద ఉన్న ఇష్టాన్ని చూపుతూ చిట్టి నడుము మీద ఉన్న ఇంకో చేతిని ఎక్కడెక్కడో తడుముతూ తన ముద్దును కొనసాగిస్తాడు అజయ్. అజయ్ ముద్దుని కొనసాగించినప్పుడు గింజుకోవాలి అనుకున్న తను ఆలోచనని వదిలేసి అతను చేస్తున్న మాయకి లొంగిపోయి అతనికి సహకరిస్తుంది చిట్టి. ఇంకేముంది దొరికిందే సందు అని రెచ్చిపోతాడు అజయ్. 30 నిమిషాల తర్వాత అజయ్కి ఫోన్ రావడంతో ముద్దు నుండి హగ్ నుండి విడిపడి ఫోన్ తీసుకొని చూస్తాడు. కస్టమర్ కేర్ నుంచి ప్రౌడ్ కాల్ అని చూసిన అజయ్ ఇరిటేట్ అవుతూ ఫోన్ని బెడ్ మీద పక్కన పడేసి మళ్ళీ కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. అజయ్ చెంప మీద పట్టుమని కొట్టి ఇడియట్ అలా ఎలా చేస్తావురా ఇటు చూడు అని తన పెదవులపై పడిన ఘాటుని చూపిస్తుంది కోపంగా. చిట్టి పెదవులు పట్టుకొని తను చేసిన ఘాటుని చూస్తూ సారీరా అని తన పెదవుల మీద ఇంకోసారి ముద్దు పెట్టి తన్ని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ రా నా ఇష్టాన్ని కాదనకుండా కోఆపరేట్ చేసినందుకు. హేయ్ మొద్దు, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? మనం ఏ రోజైతే ప్రేమలో పడ్డామే ఆ రోజే నువ్వు నేను వేరు కాదురా మనం అని ఎప్పుడో చెప్పాను నీకు. మనుషులు వేరు అయినా మన మనసు ఒక్కటే. అందుకే ఆ దేవుడికి కూడా జాలి వేసిందేమో మన నిజమైన ప్రేమని మళ్ళీ గెలిపించడానికి మనల్ని ఒకటి చేశాడు. అవును బంగారం, నువ్వు చెప్పింది నిజం. కానీ మన లవ్ మ్యాటర్ ఇంట్లో ఎవరికీ తెలియదు కదా, మరి ఎలా గెలుస్తుంది మన ప్రేమ? రే అజ్జు అక్కుపక్షి, ఇంట్లో అందరికీ తెలియకపోయినా అక్కకి బావకి తెలుసు కదరా ఈడియట్. అవును కదా, మర్చిపోయారా? అందుకేరా నిన్ను మొద్దు అనేది అని నెత్తి మీద మొట్టుతుంది. ఒసేయ్ ఏంటే ఇది, మాట మాటకి ముందు ఒకసారి మాటకొకటి వెనకొకసారి మొడుతూనే ఉంటావా అని తలరుద్దుకుంటూ ఏడుపు మొహం పెడతాడు. అజ్జజ్జో నా అజ్జు బేబీ ఇలా ఈ యాంగిల్లో ఎంత ముద్దుగా ఉన్నాడో అని బొగ్గలు గిల్లి డోర్ తీసుకొని బయటికి పారిపోతుంది చిట్టి. రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటాడు అజయ్. జాను ఉన్న రూమ్కి వెళ్ళిన అభి చుట్టూ చూస్తాడు. ఎక్కడా జాను జాడ కనిపించకపోతుందో ఎక్కడికి పోయింది అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు.
బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచనలో ఉంది జాను. తన దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటాడు అభి. అభి వచ్చి కూర్చున్నా కూడా పట్టించుకునే ధ్యాసలో లేదు. జాను ఏమైందిరా అని భుజం మీద చెయ్యేస్తాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పక్కకు చూస్తుంది. పక్కనే అభి కనిపించగానే అసలు ఎందుకు వచ్చారు అని సూటిగా అభి కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. నేను ఎందుకు వచ్చానో నిజంగా నీకు తెలియదా? లేదు తెలియదు నాకు అని చెబుతుంది జాను. నా వైపు తిరిగి నా కళ్ళలోకి చూసి అదే మాట చెప్పు. నిన్ను చూసి చెబుతున్నా అని కోపంగా అభి కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పలాక అలాగే ఉండిపోతుంది. అయిపోయావే చెప్పు రెడ్డి అని జాను చేతులు పట్టుకొని అడుగుతాడు అభి. ప్లీజ్ రా నీ నోటితో చెప్తే వినాలని ఉంది అని ఒక్క మాట చెబుతూ ఉంటే జాను కళ్ళల్లో నీళ్లు టపటపా రాలిపోతాయి. హేయ్ పిచ్చి ఎందుకు ఏడుస్తున్నావే? ఇప్పుడు నేనేమన్నాను అని జానుని దగ్గరికి తీసుకోబోతాడు. హేయ్ పిచ్చి ఎందుకు ఏడుస్తున్నావే? ఇప్పుడు నేనేమన్నాను అని జానుని దగ్గరికి తీసుకోబోతాడు. వద్దు నీ నోటితో నువ్వు నిజం చెప్పేదాకా నన్ను ముట్టుకోవద్దు అని చెయ్య అడ్డం పెట్టి చూపిస్తుంది. అయితే ఇప్పుడేంటి నిజం చెప్పాలి అంతేనా? అవును అని సమాధానమిస్తుంది జాను. అయితే చెప్తా విను. నువ్వే జానువి అని నాకు మన పెళ్లికి ముందే తెలుసు. నీ నోటితో నువ్వు ఎలాగో చెప్పవు కాబట్టి నేనే తెలుసుకొని నీకు దూరంగా ఉండలేక నిన్ను ఒప్పించి కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నాను. కనీసం అప్పుడైనా ఒప్పుకుంటావు అనుకున్నాను. కానీ నోరు తెరిచి చెప్పలేదు. వెయిట్ చేశాను కానీ లాభం లేకపోయింది. తీరా ప్రెగ్నెంట్ అని తెలిసాక కనీసం అప్పుడైనా నువ్వే జానువి అన్న నిజాన్ని బయటపెడతావు అనుకున్నాను. కానీ బయటపడలేదు. ఇక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి కోపంలో నిందలు భరించలేక బయటపడతావు ఏమో అని చివరి అస్త్రంగా ప్రయోగించాను. కానీ అలా మాట్లాడాక కూడా నువ్వే బాధపడుతూ ఉన్నావు తప్ప నాకు నిజం చెప్పలేదు. సరే ఇక నువ్వు చెప్పవు నేనే బయటపడాలి అనుకునే సమయానికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇంకా చాలా ఇంకేమైనా కావాలా? వద్దు హీరో ఇంకేమీ చెప్పకు. నీకు నా మీద నమ్మకం ఉంది అది చాలు అని అభి సైడ్ తిరిగి మనస్ఫూర్తిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ మై రౌడీ హీరో అని చెవిలో చిన్నగా చెబుతుంది. ఏంటే ఇదొక కొత్త డ్రామానా అని డౌట్గా అడుగుతాడు. మై డియర్ రౌడీ హీరో డ్రామా లేదు గేమా లేదు అని అభి ముక్కు పట్టుకొని చిన్నగా లాగుతుంది. అబ్బా రాక్షసి అని ముద్దుగా మూతి ముడిచి జానుని తిట్టుకుంటాడు. హలో హీరో గారు మీరు మరీ అంత ముద్దుగా తిట్టుకోకండి. అసలే నాకు సిగ్గెక్కువ అని అభిని చూస్తూ అంది జాను. అచ్చా సిగ్గు అనే పదంకి అర్థమైనా తెలుసానే నీకు? ఎప్పుడు రౌడీలాగా బిహేవ్ చేసేదానివి అని ఎగతాళి చేస్తాడు. హలో హీరో గారు తమరు మర్చిపోయినట్టున్నారు. నాలో ఉన్న అన్ని యాంగిల్స్ చూసాకే తమరు నన్ను లైక్ చేయడం స్టార్ట్ చేసింది. అది మర్చిపోయినట్టున్నారు అని వెటకారంగా అడుగుతుంది జాను. మరి అంత వెటకారం అవసరం లేదులేవే అని నిష్ఠూరు పడతాడు అభి. అబ్బో అయ్యగారికి మొహం ఎందుకో అలా పాలిపోయింది అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది జాను. అసలేంటే నీ ఉద్దేశం? ఇప్పుడు కాదే ఆ రోజు నాకు వచ్చిన కోపానికి నువ్వు ఎదురుపడలేదు కానీ ఎదురుపడినా వాడు మాత్రం చచ్చి ఊరుకున్నాడు. నువ్వు కానీ ఎదురుపడి ఉంటే నా కోపానికి వాడి బదులు నువ్వు బలయ్యేదానివి అని జానుతో చెబుతూ జరిగింది తలుచుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పిడికిళ్ళని బంధించి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అవునా ఎవరతను నిజంగానే చచ్చిపోయాడా అని కంగారు పడుతున్న జానుతో కళ్ళు తెరిచి హే కూల్ రౌడీ ఎందుకంత కంగారు పడుతున్నావు అని జాను చేతి మీద ప్రెస్ చేస్తాడు. కొద్దిసేపు సైలెన్స్ తర్వాత ఇప్పుడు చెప్పు హీరో ఎవరు అతను నీకెందుకు ఎదురుపడ్డాడు అని తన డౌట్ రైజ్ చేస్తుంది. వాడు నీకు కూడా బాగా తెలుసు. నువ్వు కూడా అతన్ని పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నించావు కదా అని అంటాడు. నేనా అతన్ని పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నించానా? ఎప్పుడు అనే ఆలోచనలో పడుతుంది. ఓకే ఓకే కూల్ నువ్వు ఇప్పుడు ఆలోచించి నీ బుర్రను పాడు చేసుకోకు. అదే గుర్తుకు వస్తే అప్పుడు చూద్దాం. అంతవరకు నువ్వు స్ట్రెస్గా ఫీల్ అవ్వకు. ఎక్కువ ఆలోచించకు సరేనా అని అంటాడు. హా సరే అది సరే కానీ ఇప్పుడు మన అజయ్ చిట్టి గురించి ఏం ఆలోచించారు? ఆలోచించడానికి ఏముంది? కొన్ని రోజులు ఆగు. మన చుట్టూ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండేలా వాళ్ళ ఇష్ట ప్రకారంలో ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇద్దరికి పెళ్లి చేద్దాం. హా సరే మరి వెళ్ళి ఏదైనా పని చూసుకోండి. ఏంటే ఎప్పుడు ఆ పనులేనా? మరి లేకపోతే ఇంకేమున్నాయి? ఆఫీస్ పనులే కదా అందుకే ఈ పనులు ఆ పనులు చూసుకోమన్నాను. ఇప్పుడు నాకున్న పని కేవలం నీతో టైం స్పెండ్ చేయడం. అదే నాకున్న పెద్ద పని. ఇంక బిజినెస్ అంటావా? నా ఫ్రెండ్స్ ఉన్నారు చూసుకోవడానికి అని అంటాడు అభి. వాట్ నువ్వు చూసుకునేది ఒక బిజినెస్ దానికి కూడా ఫ్రెండ్స్ని పెట్టావా అని కోపంగా అడుగుతుంది జాను. నువ్వు మరీ అంత కోపగించుకోకు జాను. నీకు కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి నీతో పాటు మన ఫ్యామిలీకి కూడా అని చెబుతాడు అభి. ఏంటి హీరో సర్ప్రైజ్లా? అది కూడా నా కోసం అని ఎగ్జైట్గా అడుగుతుంది జాను. అవునరా నీకోసమే వెయిట్ చేశాను ఇన్ని రోజులు. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా మన ఫ్యామిలీ కూడా నీతో పాటు తెలియజేయాలి అనుకున్నాను. అందుకే ఇంతవరకు ఎవరికీ తెలియకుండా నాకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు దాచాను అని ఓపెన్ అవుతాడు అభి. అవునా ఆ నిజాలేంటో నాకు చూపించండి హీరో అని ముద్దు మొహంతో అడుగుతుంది జాను.
ఇప్పుడు కాదు, మనకి టైం వచ్చినప్పుడు చూపిస్తా అని అంటాడు అభి. ఓ హీరో, ఏది అడిగినా టైం రావాలి, అప్పుడు చూపిస్తాను అంటారు అని అలిగి పక్కకి తిరిగి పడుకుంటుంది జాను. అయ్యో, మా రౌడీ మేడం గారికి కోపం వచ్చిందా లేక అలక పాన్పు ఎక్కిందా అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి మళ్ళీ జాను పక్కనే పడుకొని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకొని, ఇలా మనం ఇద్దరు పడుకొని ఎన్నేళ్ళు అయింది కదా అని జానుని చూస్తూ అడుగుతాడు. అవును, నువ్వేమి దిగులు పడకు హీరో, ఇక నుంచి మన మధ్య ఏ గ్యాప్ కూడా రాదు, రానివ్వను, సరేనా అని అభి సైడ్ తిరిగి చంప మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది జాను. హా, థ్యాంక్స్ రా. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, అసలు నీకు గతం గుర్తుకు వచ్చినా కూడా నువ్వెందుకు బయటపడలేదు బంగారం అని అడుగుతాడు. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ చేసిన వాడు నాకు ఇంకా దొరకలేదు హీరో. వాడిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడో వెతికాను, కానీ వాడు నా చేతికి దొరకలేదు, ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను. హా, బంగారం, నిన్ను యాక్సిడెంట్ చేయించింది ఎవరో తెలుసా? వాడు ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా అని అడుగుతాడు అభి. హా, బాగా తెలుసు, గుర్తుపట్టడం ఏంటి, అసలు వాడిని మర్చిపోతే కదా అని కోపంగా అంది జాను. కూల్ మా, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు, నేను చూసుకుంటాలే, వాడెవరో నాకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వు, నీ కోరిక మేరకు వాడిని పట్టుకొని నీ ముందుకు తీసుకువస్తాను, సరేనా అని అంటాడు అభి. హా, చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇంతవరకు నువ్వు దాని గురించి ఆలోచించుకు అని అంటుంది అభిని జాను. అలాగే అమ్మా, నువ్వు చెప్పేదాకా వెయిట్ చేస్తా అని అంటాడు అభి. థ్యాంక్స్ హీరో, అర్థం చేసుకున్నందుకు అని అభి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతుంది జాను. బంగారం, ఆ రోజు మనం ప్రేమగా దగ్గరైనాం కదే, మీరు నన్నెందుకు అడ్డుపడలేదు? అప్పుడు ఆ సిచ్యువేషన్ వేరు కాబట్టి అడ్డుపడలేదు. అంటే నేను తాగిన మైకంలో ఉండి నువ్వెవరో గుర్తుపట్టలేకపోయానా అని తన డౌట్ని జానుతో అడుగుతాడు అభి. మీకు నువ్వు తాగిన మైకంలో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలిసేది, కానీ నీకు డ్రగ్ ఇచ్చారు, అది కూడా పవర్ఫుల్ డ్రగ్, అందుకే నువ్వేం చేస్తున్నావో ఎక్కడ ఉన్నావో ఆ టైంలో నీకు తెలియని సిచ్యువేషన్లో ఇరుక్కున్నావు. నాకు నా మరిది ఫ్రెండ్ ఒకడు చూసి ఫోన్ చేయబట్టి కరెక్ట్ అడ్రస్ దొరికింది అని అంది జాను. వాట్, చిన్న ఫ్రెండ్ నీకు తెలుసా? ఎవరు ఆ అబ్బాయి, నీకెలా పరిచయం అని ప్రశ్నల సందిగ్ధాన్ని జాను ముందు పెడతాడు అభి. ఒకసారి చిన్న నాకు తన ఫ్రెండ్ని పరిచయం చేశాడు, మనోజ్ అనే అబ్బాయిని. అతను తన క్లోజ్ ఫ్రెండ్ కాదు, సీనియర్ అతను. వాళ్ళిద్దరికీ కాలేజీలో పరిచయం, మొదటి నుంచి ఇప్పటి వరకు సీనియర్ జూనియర్లా కాకుండా మంచి ఫ్రెండ్స్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ బాండింగ్ చూస్తే మీరే గుర్తు వస్తారు, అంత బాగుంటారు అని చెబుతుంది జాను. ఓయ్, నాకు వాడి ఫ్రెండ్ సర్కిల్ మొత్తం తెలుసు, కానీ ఈ సీనియర్తో ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియదు, నీకెలా తెలిసింది? మీ మధ్య పరిచయం ఎప్పుడు పెరిగింది అని అడుగుతాడు అభి. అదంతా తర్వాత చెప్తా మై డియర్ హీరో, ఇప్పుడు మాత్రం నన్ను రెస్ట్ తీసుకొనివ్వండి అని చేతులెత్తి దండం పెడుతుంది. ఇలాంటి వాటికేమీ తక్కువ కాదు అని మూతి తిప్పుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు అభి. అభిని తలుచుకొని పడుకుంటుంది జాను. మరుసటి రోజు ఆదివారం కావడంతో ఉదయం టిఫిన్ తిని అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన రాజ్. అందరూ హాల్లో ఉండడం చూసి గుమ్మం బయట నిలబడి అందరూ సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడం చూస్తూ అక్కడే నిలబడిపోతాడు. మినిమం 5 నిమిషాలు అక్కడే అలాగే నిలబడి వాళ్ళ మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు. రే రాజ్, ఇంకా ఎంతసేపు అని అక్కడే నిలబడతావు, పద లోపలికి అని అంటాడు ప్రేమ్. లేదు లేరా, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను, వాళ్ళందరి మొహాల్లో నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను, మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడే నిలబడి వాళ్ళ సంతోషాన్ని చూసి ఆనందపడుతున్నాను. నిజంగా ఈరోజు నాకు ఒక పండగలా ఉంది అని ప్రేమ్తో అంటాడు రాజ్. మధ్యలో కూర్చొని అందరితో కలిసి నవ్వుతూ ఉన్న రాజ్ డోర్ వైపు చూస్తాడు. సడన్గా అక్కడ ప్రత్యక్షమైన రాజ్ని ప్రేమ్ని చూసి రే రాజ్ అని గట్టిగా కేకేస్తాడు అభి. అందరూ గుమ్మం వైపు చూస్తారు. అభి అందరినీ దాటుకుంటూ పరిగెత్తుకొని వచ్చి రాజుని గట్టిగా కౌగిలించుకొని, రేయ్, నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది, వస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. రాజు కూడా అభిని కౌగిలించుకొని, రేయ్, నా చెల్లెలు ఎక్కడ ఉంది, ముందు అది చెప్పు, ఆ తర్వాత నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతాయి అని అంటాడు. ఓహో, తమరు వచ్చింది నా కోసం కాదన్నమాట, తమరి చెల్లి కోసమా, అనవసరంగా పరిగెత్తుకుంటూ వచ్చి కాలు నొప్పి తెచ్చుకున్నాను, ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి. రాజ్ అభి షర్ట్ పట్టుకొని వెనక్కి లాగి, రేయ్, మరీ అంత ఎక్కువగా ఉడుక్కోకురా, రాబోయే నా మేనల్లుడి కోసం వచ్చాను, వాడికి గాని తెలిస్తే నిన్ను నా చెల్లి దగ్గరికి కూడా రానీయుడు ఏమో అని నవ్వుతాడు రాజ్. అతనితో పాటు ఫ్యామిలీ అందరూ నవ్వుతారు. అభి ఇంకా ఎక్కువగా ఉడుక్కుంటూ, అచ్చా, వచ్చేది నీ మేనల్లుడు కాదురా, మేనకోడలు బ్రహ్మరాక్షసి దిగుతుంది చూడు, అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది నా బంగారు తల్లి, నాన్న కూచి నన్ను ఒక్క మాట కూడా పన్నీయదు, గుర్తుపెట్టుకో అని ఛాలెంజ్ చేస్తాడు అభి. అబ్బో, అయ్యగారికి కూతురి మీద ఆశలు మామూలుగా లేవుగా, చూద్దాంలే ముందు ముందు అని ముసిముసిగా నవ్వుకుంటాడు రాజ్. రేయ్, వాడితో అక్కడే మాట్లాడి అట్నుంచి అటే పంపిస్తావా,
లేకపోతే లోపలికి పిలుచుకుని వచ్చి మర్యాద చేసేది ఏమైనా ఉందా అని అంటారు రాఘవ్ గారు. మర్చిపోయాను, ఇద్దరు లోపలికి రండి అని పక్కకి తప్పుకుంటాడు అభి. అందరినీ పలకరించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని చుట్టూ చూస్తాడు రాజ్. రేయ్, మేమంతా ఇక్కడే ఉంటే నువ్వేం వెతుకుతున్నావు అని సీతమహాలక్ష్మి గారు అడుగుతారు. నా చెల్లెల కోసం అమ్మమ్మ అని సమాధానమిస్తాడు రాజ్. జస్ట్ అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తూ రాజుని వెనక నుంచి చూసి తన అడుగులు అక్కడే ఆపేస్తుంది జాను. చెల్లినా, ఎవరు అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తారు సీతామహాలక్ష్మి గారు. యంగ్ లేడీస్ అండ్ బాయ్స్ తప్ప ఓల్డ్ లేడీస్ అండ్ ఓల్డ్ జెంటిల్మెన్స్ మాత్రం ఆశ్చర్యంగా చెల్లినా అంటారు. నా చెల్లి ఎవరో మీకు తెలియదు కదా, 5 మినిట్స్ ఆగండి చూపిస్తా అని పెద్దవాళ్ళతో చెప్పి, రే ఇప్పుడు చెప్పు నా చెల్లి ఎక్కడ ఉంది అని అభిని అడుగుతాడు. రాజుని వెనక్కి తిప్పి అక్కడ చూడు అని చిన్నగా స్మైల్ ఇస్తూ జానుని చూపిస్తాడు అభి. రాజుని అక్కడ చూసిన జాను అన్నయ్య అని ఆశ్చర్యం ప్లస్ సంతోషం ప్లస్ కలగలిపి స్వరంతో పిలుస్తుంది. క్షణం ఆలస్యం చేయకుండా జానుని చేరి, ఎన్ని సంవత్సరాలు ఏమైపోయావురా, ఎన్నేళ్ళయింది నిన్ను ఇలా చూసి, ఎలా ఉన్నావురా అని జానుని హక్ చేసుకొని ఆనందంగా అడుగుతాడు. జానుని చూడగానే రాజు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేశాయి. కానీ వాటిని గమనించుకునే పరిస్థితుల్లో లేడు. జాను రాజు కళ్ళ నీళ్ళని తుడిచి తను కూడా రాజుని హక్ చేసుకొని, సారీ అన్నయ్య, మన ప్రామిస్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది, అందుకు నన్ను క్షమించగలవా ప్లీజ్ అని ప్లీజింగ్గా అడుగుతుంది. నువ్వు క్షమించమని అడగడం ఏంట్రా, నువ్వు ఇన్ని రోజులు కనిపించకపోవడానికి కారణం ఉండే ఉంటుంది. నీకు నువ్వుగా చెప్పే వరకు దాని గురించి నేను అడగనురా, కూర్చొని మాట్లాడుకుందాం దా అని హక్ నుండి విడివడి జాను భుజంపై చెయ్యి వేసి నడిపించుకుంటూ సోఫా దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెడతాడు. జాను పక్కనే కూర్చొని, నీ హెల్త్ ఎలా ఉంది, నా మేనల్లుడు ఏమంటున్నాడు అని నవ్వుతూ అడుగుతాడు. రాజ్ భుజం పైన వాలిపోయి, మా మావయ్య ఎప్పుడు వస్తాడు మమ్మీ అని అడుగుతున్నాడు. ఓహో అవునా, నేను వచ్చేసాను కదా, ఇంకా నా మేనల్లుడు రావడమే లేట్ అని మురిసిపోతూ అంటాడు. ఫ్యామిలీ అందరూ అన్నా చెల్లెలు బాండింగ్ చూసి భావోద్వేగానికి లోనవుతారు, ఒక చిట్టి తప్ప. అజయ్ చిట్టిని ఓరకంట గమనిస్తూ రాజ్ జానుని చూస్తూ ఉంటాడు. చిట్టి ముద్దుగా మొహం ముడుచుకొని అన్నయ్యని అక్కని చూస్తూ ఉంది. చిట్టినే గమనిస్తూ ఉన్న అజయ్, బావా నువ్వు మర్చిపోయినట్టున్నారు, నీకున్నది ఒక్కరే కాదు, ఇద్దరు చెల్లెళ్ళు అని అంటాడు. అందరూ తలెత్తి అజయ్ సైడ్ చూస్తే అజయ్ మాత్రం కళ్ళతోనే చిట్టి వంక చూపిస్తాడు. అందరూ చిట్టి వంక చూసేటప్పటికి చిట్టి మాత్రం ముక్కు చీదుతూ మొహం ముడుచుకొని పైకి చూస్తూ ఉంది. చిట్టిని చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే రాజు పైకి లేచి చిట్టి దగ్గరికి, సారీరా చిట్టమ్మ, ఈ ఒక్కసారికి అన్నయ్యని క్షమించవా అని బ్రతిమలాడుకుంటాడు. నాతో మాట్లాడకు పో, నీకు తెలిసింది ఆ చెల్లెలు ఒకటే కదా, నేనెవరో నీకు తెలియదు కదా, పో ఆ చెల్లితోనే మాట్లాడుకోపో అని ముక్కు చీదుతూ వెళ్ళడానికి 2 అడుగులు వేస్తుంది. చిట్టి చేయి పట్టుకొని ఆపుతాడు రాజ్. వదులు అన్నయ్య, ప్లీజ్ రా, నువ్వు నాకు తెలిసింది ఇప్పుడే కదా, ఇంకెప్పుడు నిన్ను పట్టించుకోకుండా ఉండను, ఇక నుంచి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఉంటుంది, ఇప్పటికైనా ఈ అన్నయ్యతో మాట్లాడవా అని బ్రతిమలాడుకుంటాడు. హే అక్క, చూసావా తనంతట తానే ఎలా ఒప్పుకున్నాడో, ఇక నుంచి అన్నయ్య ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఉంటుంది అని ఎగురుతూ నవ్వుతూ ఉంది చిట్టి. థ్యాంక్స్ అన్నయ్య అని రాజుని హక్ చేసుకొని, ఇక నుంచి నీ ఫస్ట్ ప్రియారిటీ నేనే నేనే అని ఎగురుతూ తుల్లుతూ ఉంది. పాపం చిట్టి ప్రవర్తన ఏమీ అర్థం కాకుండానే బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉన్నాడు రాజ్. అందరూ రాజుని చూసి చిట్టి ప్రవర్తనకి నవ్వుకుంటూ ఉన్నారు. హే, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇక ఆపు, అన్నయ్యని చూడు ఎలా పెట్టాడో మొహం, నీ తింగరి పనులకి ఏమీ అర్థం కాక బిక్కమొహం వేశాడు అని చిట్టితో అంది జాను. నవ్వడం ఆపి రాజుతో, సారీ అన్నయ్య, నన్ను క్షమించవా ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా చెవులు పట్టుకొని అడుగుతుంది. అమ్మని అంటే ఇంతసేపు నువ్వు చేసిందంతా నాటకమేనా అని చిట్టి చెవులు పట్టుకుంటాడు. ప్లీజ్ అన్నయ్య, చెవులు నొప్పి వస్తాయి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించవా ప్లీజ్ 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 అని ప్లీజింగ్గా రిక్వెస్ట్ చేస్తుంది. సరేలే, మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నా, పైగా చిన్నపిల్ల కావడంతో అని చిట్టి భుజం చుట్టూ చేయి వేసి సోఫాలో కూర్చోబెట్టి జానుకి చుట్టూకి మధ్యలో కూర్చొని, మీ ఇద్దరిని అమ్మగాని చూసిందంటే తన సంతోషాన్ని నేను మాటల్లో వివరించలేను, నాకంటే ఎక్కువ సంతోషిస్తుంది. అవునా, మా గురించి ఎలా తెలుసు అన్నయ్య అని అడుగుతుంది జాను. నీ గురించి ఎలా తెలుసు అని అడగొద్దు, ఎంత తెలుసు అని అడిగు అని సలహా ఇస్తాడు అభి. అంత తెలుసా హీరో అని అభిని అడుగుతుంది. మీ అన్నయ్యకి నువ్వంటే ఉన్న పిచ్చితో ఇంట్లో వాళ్ళకి చెప్పి చెప్పి వాళ్ళకు కూడా నువ్వంటే పిచ్చెక్కేలా చేశాడు తెలుసా అని అంటాడు అభి. వాట్, ఏంటి అన్నయ్య ఇది, మీకున్న ఇష్టంతో ఇంట్లో వాళ్ళతో చెప్పి వాళ్ళకు కూడా నేనంటే ఇష్టం పెరిగేలా చేసావా, నేనంటే మరీ అంత పిచ్చేంటి నీకు అని సీరియస్ అవుతుంది జాను. మీ ఆయనేం తక్కువ తినలేదులే తల్లి అని మొహం పక్కకు తిప్పుకుంటాడు రాజ్. మధ్యలో మా ఆయన ఏం చేశాడన్నయ్య అని రాజ్ని చూస్తూ అడుగుతుంది. హిహి, ఇప్పుడు మధ్యలో నా ప్రస్తావన ఎందుకు, ముందు మీ అన్నయ్యని అడుగు బంగారం, నా గురించి తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు అని మధ్యలో అడ్డుకుంటూ జానుని డైవర్ట్ చేస్తాడు.
నిజం చెప్పన్నయ్య, ఏంటిది నీ పిచ్చి పెద్దమ్మ వాళ్ళకు కూడా అంటించావా అని చిరుకోపంగా అడుగుతుంది. మరేం చేయనురా, నువ్వేమో ఉన్నట్టుండి కనిపించకుండా పోయావు. వీడిని అడిగితే వీడేమో నీకోసం పిచ్చోడైపోయి వాడి రూమ్ నుంచి బయటికి రాలేదు. కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు అని అభి గురించి చెబుతూ ఉంటే జాను అభిని ప్రేమగా చూస్తుంది. అభి ఏమో నన్ను కాదు అన్నట్టు పైకి చూస్తూ నిలబడి ఉంటాడు. నేను ఇంట్లో ముభావంగా తిరుగుతూ ఉంటే నన్ను రోజు అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ రోజులు సైలెంట్గా ఉండలేక ఒకరోజు నన్ను అడిగారు, ఏమైంది, ఎందుకు ముభావంగా ఉంటున్నావు, ముందులా యాక్టివ్గా కనిపించడం లేదు అని వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ళ మధ్యలో నుంచి నేను తప్పించుకోవడానికి వీలు కాలేదు. సో ఇంక చెప్పక తప్పలేదు అని అంటాడు రాజ్. ఆ చెప్పడం ఏదో నార్మల్గా నా చెల్లి తను మంచిది అని సింపుల్ వర్డ్స్తో చెప్పి ఉంటే బాగుండేది అని మధ్యలో అందుకుంటాడు అభి. రేయ్ నువ్వు నోర్ముయ్ అని అభి వంక సీరియస్గా చూస్తాడు రాజ్. వాడు కాదురా, నువ్వు నోరు మూసుకొని పక్కకి తప్పుకో అని రాజు వాళ్ళ అమ్మగారు రాజుని పక్కకి తప్పించి జాను చుట్టూ చేరి తన్ని హగ్ చేసుకొని బొగ్గ మీద ముద్దు పెట్టి ఎలా ఉన్నావురా, నా దిష్టే తగిలేలా ఉంది అని జానుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. రాజుతో పాటు అందరూ షాక్ అవుతారు. రాజు షాక్ అవుతూ, అమ్మా మీ అందరూ ఎప్పుడొచ్చారు, ఎందుకొచ్చారు, వస్తున్నట్టు నాకు ఒక మాట కూడా చెప్పలేదు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు, నా కూతురు దగ్గరికి రావాలంటే నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకొని రావాలా అని రాజుని చూస్తూ అడుగుతారు. అమ్మ తల్లి, నేను అడిగింది నా పర్మిషన్ తీసుకొని రమ్మని కాదు, అసలు అదంతా కాదు, జాను ఇక్కడే ఉందని మీకు ఎలా తెలుసు అని డౌట్గా అడుగుతాడు. నువ్వు బయలుదేరినప్పుడే నీకు కొద్ది దూరంలో నుంచి నిన్ను ఫాలో అవుతూ వచ్చాం అని చెబుతూ ఎంట్రీ ఇస్తాడు రాజు నాన్న, తాతయ్య, అన్నయ్య. రాజ్ ఇంకా షాక్ అవుతూ, మీరు కూడా వచ్చారా, అసలు నేను ఇక్కడికి వస్తున్నట్టు మీకెలా తెలుసు అని తన డౌట్ని తన ఫ్యామిలీ ముందు పెడతాడు. నువ్వెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మ వినిందంట, మీ అమ్మ మాతో చెప్పి నువ్వు బయలుదేరేటప్పుడు నీ వెనకాలే తీసుకొచ్చింది అని చెబుతారు రాణా ప్రతాప్ గారు. రాజ్ గుర్రుగా రాధిక గారిని చూస్తారు. పోరా నువ్వెలా చూసినా అంతే అని జానుని సోఫాలో కూర్చోబెట్టి తనతో మాటల్లో పడిపోతారు. ఛా అని కోపంగా కాలిని నేల మీద కొట్టి, అబ్బా సచ్చాన్రో అని అరుస్తూ కాలు పట్టుకొని అభి పక్కకు వెళ్ళి నిలబడతాడు. అందుకేరా ముందు వెనక చూసుకోవాలి అని చెప్పేది అని నవ్వుతూ హేళన చేస్తాడు అభి. రాజు ఫ్యామిలీ అంతా జానుతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. జాను కూడా అందరినీ రిసీవ్ చేసుకొని అందరితో నవ్వుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య చిట్టి కూడా చేరి అందరితో కూడా సరదాగా కలిసిపోతుంది. అజయ్ తన ఆత్రం ఆపుకోలేక వెంటనే, అన్నయ్య ఇప్పుడు నువ్వు వదిన మీ లవ్ స్టోరీ గురించి చెప్పక తప్పదు, మేం వినక తప్పదు. మీ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది చెప్పాలి. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తే మాత్రం నేను ఒప్పుకోను ఖరాఖండిగా బెదిరింపుగా అంటాడు. అభి నవ్వుతూ అజయ్ భుజం చుట్టూ చేయి వేసి, ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా అని నవ్వుతూ అడుగుతాడు. ఇది బెదిరింపు కాదు అన్నయ్య, నిజం చెప్తున్నాను అని సీరియస్ టోన్లో అని, ఇక్కడ అందరూ ఉన్నారు కదా, మీరు చెప్పండి, వీళ్ళ లవ్ స్టోరీ వినాలి అని మీకు అనిపించడం లేదా అని అందరినీ అడుగుతాడు అజయ్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతా మాకు కావాలి, మేం వింటాం, చెప్పండి అని అందరూ కోరస్గా అరుస్తారు. చూడు అన్నయ్య, ఇది మ్యాటర్, మేమంతా సీరియస్గా చెబుతున్నాం అంటాడు అజయ్. ఏంటి అభి నువ్వు కూడా చిన్నపిల్లాడితో, నేను చెబుతాలే చిన్న, నువ్వు కోపగించుకోకు అని సమాధానపరచడానికి చూస్తుంది. జాను వాడు నిజంగానే కోప్పడ్డం లేదు, చెప్పాలని అలా బెదిరిస్తున్నాడు, వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాడు అంతే అని అంటాడు అభి. అవునా, నేను నిజంగానే సీరియస్ అవుతున్నాడు అనుకున్నా అని ఆశ్చర్యంగా అజయ్ వంక చూస్తుంది జాను. హిహి ప్లీజ్ వదిన చెప్పవా అని వదిన కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఒళ్ళో తన తల పెడుతూ అడుగుతాడు. అజయ్ చేస్తున్న యాక్షన్కి నవ్వుకుంటూ సరేలే చెప్తాను అని మాటిస్తుంది. అయితే లెట్స్ స్టార్ట్ అంటాడు అజయ్. విజయవాడలోనే వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచే మొదలు. రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు అమ్మాయిలు పార్సిల్ ప్యాకెట్స్ పట్టుకొని మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఒసేయ్ ఇంకా ఎంతసేపే, ఇంకా ఎక్కడి వరకు నడవాలి, ఇక నడవడం నా వల్ల అవడం లేదు తల్లి అని మధ్యలోనే ఆగిపోతుంది ఒక అమ్మాయి. ఒసేయ్ బాను, ఏంటి చిన్నపిల్ల ఆడుతున్నావు, నీకంటే ఆ చిన్నపిల్లలు నయం, గెంతుకుంటూ గెంతుకుంటూ పరిగెడతారు అని అంటుంది ఇంకో అమ్మాయి. నేను కాదే తల్లి, ఇప్పటికే 1 కిలోమీటర్ నడిపించావు, ఇంకా నడిపిస్తూనే ఉన్నావు అని బలవంతంగా నడుస్తుంది బాను. ఇదిగో బాను, ఇంకా 5 నిమిషాలు అంతే, ఎలాగో వాక్ చేసినట్టు ఉంటుందిలే అని ముందుకు నడుస్తుంది ఇంకో అమ్మాయి. ఒసేయ్ రౌడీ ఆగవే, మరి అంత ఫాస్ట్గా వెళ్తే ఎలా అని ఆ అమ్మాయి వెనకాలే పెరుగుతుంది బాను. అలా కొద్ది దూరం నడిచాక రోడ్డుకి కొద్ది దూరంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక చెట్టు కింద దాని చుట్టూ ఇటుకలతో కట్టారు. ఎవరైనా పడుకోవడానికి బాగుంటుంది, అక్కడ చాలామంది పడుకున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అందరినీ లేపించి అందరికీ పార్సిల్లో కవర్స్ ఇస్తుంది ఆ అమ్మాయి. అందరూ ఆత్రంగా ఆ కవర్స్ తీసుకొని, ఏ తల్లి కన్న బిడ్డవో నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి తల్లి అని అందరూ ఆశీర్వదిస్తారు. చిన్నగా స్మైల్ ఇస్తూ ముందైతే తినండి, చాలా ఆకలిగా ఉండి ఉంటారు
అని చెప్పి అందరికీ ఒక్కొక్కటి వాటర్ బాటిల్ ఇస్తుంది. అందరూ గబగబా తినడం చూసి మెల్లగా తినండి మెల్లిగా అని చెబుతుంది ఆ అమ్మాయి. పొద్దున్నుంచి చాలా ఆకలిగా ఉంది తల్లి. ఇంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చావో దేవతలా వచ్చి మా అందరి కడుపులు నింపుతున్నావు అని అంటుంది అందులో ఉన్న ఒక ఆవిడ. ఇప్పటి నుంచి మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇక నుంచి డైలీ మీకు టిఫిన్‌తో పాటు భోజనం కూడా ఉంటుంది. సరేనా? అని చిన్న స్మైల్ ఇస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. అందరూ తిన్నాక దండం పెట్టి థాంక్స్ చెప్తారు ఆ ఇద్దరు అమ్మాయిలకు. మీ థాంక్స్‌లు నాకక్కర్లేదు. ఇదిగోండి ఇప్పుడే చెప్తున్నా. ఇంకోసారి థాంక్స్ చెప్తే నేను ఇటు సైడ్ రావడం కూడా మానేస్తా అని బెదిరిస్తుంది. వద్దు తల్లి అంత పని మాత్రం చేయకు. అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తూ దగ్గరికి రావడం మానేశారు. కానీ నువ్వు మాత్రమే ఈ టైంలో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ భోజనం ఇచ్చి మా కడుపు నింపావు. అలాంటిది మళ్ళీ నువ్వు కూడా ఇటు రాకపోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు తల్లి. ఇంకెప్పుడు నీకు థాంక్స్ చెప్పము. సరేనా? అని అంటారు అందులో ఒక పెద్దాయన. అలాగే పెద్దయ్య ఇక ఉంటాను. బాయ్. గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి తన ఫ్రెండ్ భానుని తీసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తుంది ఆ అమ్మాయి. వీళ్ళని ముందు నుంచి ఫాలో అవుతూ వీళ్ళ వెనకే వచ్చి ఒక చెట్టు దగ్గర నిలబడి వీళ్ళు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తూ ఉంటాడు ఒక అతను. ఆ అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్ళగానే అతను కూడా వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక ఏంటే రోజు 2 పూట్ల అన్నం పెడతావా వాళ్ళకి? ఎలా పెడతావే? అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? అని కోపంగా అడుగుతుంది భాను. ప్లీజే నువ్వు మరీ అంత కోప్పడకు. పాపం ఏ వాళ్ళు పొద్దున్నుంచి ఎండలో కూర్చొని అడుక్కుంటారు. వాళ్ళ ఆకలిని పట్టించుకునేవారు లేరు. అందుకే నేనే పట్టించుకోవాలని అనుకున్నాను. ఇదే నా ఫైనల్ డిసిషన్ అని ఖరాఖండిగా చెబుతుంది ఆ అమ్మాయి. ఒసేయ్ కొంచెమైనా ఆలోచించు అని ఫైర్ అవుతుంది భాను. ఒసేయ్ కొంచెమైనా ఆలోచించు అని ఫైర్ అవుతుంది భాను. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు భాను. ఇదే నా ఫైనల్ డిసిషన్ అని అంటుంది ఆ అమ్మాయి. అది కాదు రౌడీ. నువ్వింకా ఇప్పుడిప్పుడే కదా జాబ్ చేస్తున్నావు. అలాంటిది వాళ్ళకి 2 పూట్ల భోజనం ఎక్కడి నుంచి పెడతావు? ఒకసారి నువ్వే ఆలోచించు అంటుంది భాను. ఆలోచించడానికి ఏం లేదు భాను. మనకి రైస్ తీసుకురావడానికి డబ్బులు కావాలి. నా శాలరీ ఎలాగో 50,000 కాబట్టి ఇంట్లో సరుకులు మొత్తం 10,000 అనుకుందాం. ఇంకా నాకు చిట్టి ఖర్చులకి 10,000 ఇంకా 30,000 మిగులుతాయి కదా! దాంతో వాళ్ళకి 2 పూటల వంటలు నేనే చేసి పెడతాను అని అంది ఆ రౌడీ అమ్మాయి. నువ్వొక్కదానివే చేయలేవు రౌడీ. ఎందుకంటే ఇంట్లో పనులు, ఆఫీస్‌లో వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చేలోపు చాలా టయర్డ్‌గా ఉంటావు అని అంటుంది భాను. పర్వాలేదు భాను. వాళ్ళ ఆకలి ముందు నాకేది ఎక్కువ కాదు. సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం కానీ కొంచెం ప్లాన్ చేంజ్ చేద్దాం అని అంటుంది భాను. చేంజా? ఎందుకు? ఏం చేంజ్ చేద్దాం అని డౌట్‌గా అడుగుతుంది జాను. నీ శాలరీ డబ్బులతో పాటు నా వంతుగా నా శాలరీ డబ్బులు కూడా కలుపుతాను. కానీ వంట చేసేది నువ్వు కాదు వంట మనిషి. ఏం మాట్లాడుతున్నావు భాను? నీ శాలరీ డబ్బులిస్తావా? అదేం వద్దు. వంట మనిషికి కూడా వద్దు. నేనే చేస్తాను అంటున్నాను కదా! ఒసేయ్ పిచ్చి మొహమా! ఏంటి వంట మనిషి వద్దా? కొట్టానంటే చూడు. నువ్వు నోరు మూసుకొని ఉండు. నా వంతుగా నా శాలరీలో సగం డబ్బులిస్తాను. అది కాదు భాను అని అంటున్న రౌడీతో ఇంకేం చెప్పకు రౌడీ. నా మాటను విను. లేదంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. ఇదే ఫైనల్ అని చెప్పి కోపంగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంటుంది భాను. భాను భాను అని వెనక వస్తుంది రౌడీ అమ్మాయి. తను వచ్చేలోపు దబ్బుమని తలుపు వేసేస్తుంది భాను. అబ్బా! అని తల కొట్టుకుంటూ డోర్ దగ్గర నిలబడి సరే ఇప్పుడు ఎక్కడికి ఎళ్లి వెతకాలి వంట మనిషిని? ఒకవేళ వంట మనిషిని తీసుకొచ్చినా వాళ్ళకి శాలరీ ఎక్కువ ఇవ్వాలి. ఏమో కదా! అని తన అనుమానాన్ని వెల్లబుచ్చుతుంది. వెంటనే డోర్ తీసి నవ్వుతూ బయటకు వచ్చి దాని గురించి నువ్వేమీ వర్రీ అవ్వకు. ఆ విషయం నేను చూసుకుంటాను అని మాటిస్తుంది భాను. దీనికేం తక్కువ లేదు అని మనసులోనే అనుకొని లేదే నేను చాలా మందిని చూశాను. ఎక్కువ శాలరీ ఇస్తే తప్ప ఎవరు వంట చేయడానికి ముందుకు రావడం లేదు అని అంటుంది రౌడీ. అలా ఏముండదు రౌడీ. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. ఆమెతో 10,000కి మాట్లాడతాను. ఓకే. వస్తాను అంటే ఆమెని ఇక్కడ చూసుకోమని చెబుదాం. లేదంటే వేరే ఇంకెవరినైనా వెతుకుదాం. ఏమంటావ్? అని రౌడీని చూస్తుంది భాను. ఇంకేం చేయలేక సరే నీ ఇష్టం భాను. ఒకసారి మాట్లాడు ఆమెతో అని చెప్పి లోపలికి వెళ్తుంది. డోర్ వెనకాల నిలబడి వీళ్ళ మాటలు విన్న ఒక అమ్మాయి క్షణం ఆలస్యం చేయకుండా తన దగ్గర దాచుకున్న పాకెట్ మనీ బాక్స్ తీసుకొచ్చి రౌడీ చేతిలో ఇస్తుంది. ఈ బాక్స్ ఏంట్రా చిట్టి అని అడుగుతుంది రౌడీ అమ్మాయి. ఓపెన్ చెయ్యక్క నీకే తెలుస్తుంది అని చెబుతుంది ఆ అమ్మాయి. సరే అని ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి రౌడీ ఆశ్చర్యంగా చిట్టి వంక చూస్తూ ఇంత డబ్బు ఎక్కడిదిరా అని అడుగుతుంది. నా అవసరం కోసమని చిన్నప్పటి నుంచి నాకు పాకెట్ మనీ ఇచ్చేదానివి కదా! అందులో నాకు కావాల్సినంత డబ్బులు తీసుకొని మిగిలినవి ఈ డబ్బాలో వేశాను. అవునా? అయితే నువ్వే దాచుకోరా! ఇప్పుడు నాకెందుకిచ్చావు? నీకేదైనా అవసరం ఉంటే నేనిస్తాను కదా! అని అంటుంది రౌడీ. కానీ ఇప్పుడు అవసరం నాకు కాదు కదా అక్కా! నీ కోసమే తీసుకొచ్చాను. నువ్వే తీసుకో అని అంటుంది ఆ అమ్మాయి. నాకా? అంటే మా మాటలన్నీ వినేశావా? అని డౌట్‌గా చిట్టిని అడుగుతుంది. అవును. నువ్వు బాను అక్క మాట్లాడుకున్నదంతా విన్నాను. మీతో పాటు నాకు తోచినంత సహాయం చేయాలి అనిపించింది. అందుకే ఇది అని చెబుతుంది చిట్టి. వావ్! సూపర్‌రా! నువ్వు చిన్న పిల్లవి అయినా ఎంతో చక్కగా ఆలోచించావు అని చెల్లి నుదుటిన ముద్దు పెట్టి, సరేలే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంక పడుకో పో అని చెల్లికి చెబుతుంది. అలాగే అక్క నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా త్వరగా పడుకో అని చెప్పి చిట్టి పడుకుంటుంది.
ఏదో పని మీదగా ఆ రూమ్కి వస్తున్న భాను కూడా చిట్టి మాట్లాడుతున్న మాటలను విని మురిసిపోతూ, చిన్నపిల్ల అయినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నావురా అని మనసులోనే చిట్టిని మెచ్చుకుంటూ లోపలికి వస్తుంది. ఏంటి భాను ఇంకా పడుకోలేదా అని అంటుంది రౌడీ అమ్మాయి. లేదు రౌడీ, నిద్ర రావడం లేదు, అందుకే వచ్చాను. మన చిట్టి చెబుతున్న మాటలు విన్నాక చాలా సంతోషంగా ఉంది అని చెబుతుంది భాను. నాకు నిద్ర రావడం లేదక్క అని చిట్టి కూడా లేచి కూర్చుంటుంది. నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది భాను. నాకు సపోర్టుగా మీ ఇద్దరు ఉన్నారు. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది అని భానుని హగ్ చేసుకొని, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు దొరకడం నిజంగా నా అదృష్టం అని రౌడీ అంటే, కాదు మా ఇద్దరికి నువ్వు దొరకడం మా ఇద్దరి అదృష్టం అని భాను అంటుంది. లేదు అని జాను, అవును అని భాను. ఇలా ఇద్దరు ఒకరినొకరు వాదులాడుకోవడం చూసి, మీ ఇద్దరు కాదు మన ముగ్గురు అదృష్టవంతులం. ఇంకా చాలా అని ఇద్దరిని చూస్తూ అంటుంది. పాప పాపని ఐక్యూ పవర్ వేరే లెవెల్ అంతే అని పొడుగు సారీ ఓకే పాపని ఐక్యూ పవర్ వేరే లెవెల్ అంతే అని పొగుడుతుంది భాను. సరే సారీ అండి, నువ్వు మరి అంత ఎక్కువగా పొగడకు అక్క, నాకు చాలా సిగ్గు అని సిగ్గుపడుతున్నట్టు నటిస్తుంది. నిజంరా, నువ్వు సూపర్, నీ ఆలోచన విధానం ఇంకా సూపర్ అని చిట్టి భుజం మీద మెచ్చుకోలుగా తడిబడుతుంది భాను. హా సరే ఇంక మీరు పొగడ్డా చెప్పు సరే ఇంకా మీరు పొగ సరే ఇంక మీరు పొగుడుకోవడాలు ఆపి పడుకుంటారా, ఇంకా అలానే పొగుడుకుంటూ ఉంటారా అని అంటుంది. మేమిద్దరం ఇలా పొగుడుకుంటూ ఉంటే నీకు కుళ్ళుపో అని భాను చిట్టి ఇద్దరు రౌడీని అంటారు. సరే మీ ఇద్దరిని చూసి కుళ్ళుకోవాలి నేను అని మూతి తిప్పుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది రౌడీ. భాను చిట్టి ఇద్దరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ రౌడీ పక్కకి వచ్చి అవతల ఒకరు యువతల ఒకరు కూర్చొని, అబ్బా మా రౌడీ కూడా అలుగుతుందా అని ఇద్దరు కలిసి చెక్కలు గింతలు పెడతారు. అబ్బా మీరిద్దరూ ఆపండి అని నవ్వుతూ ఉంటుంది. లేదు నువ్వు మా మీద అలిగావు కదా, సో నీ అలక తీరేదాకా మేము ఆపేది లేదు అని నవ్వుతూ చెక్కిలి గింతలు పెడుతూ ఉంటారు. అబ్బా ప్లీజ్ ఆపండి, నేనేం ఫీల్ అవ్వలేదు, మీ మీద అలగలేదు, ఇంకా ఆపుతారా అని నవ్వుతూ అంటుంది. ఇద్దరు రౌడీకి ఇరువైపులా పడుకుంటారు. రౌడీ, ఈరోజు నేను కూడా మీతో పడుకుంటానే అని అడుగుతుంది భాను. ఏంటే ఈరోజు కొత్తగా అడుగుతున్నా, నీకు తెలియదా నన్ను అడుగుతున్నా అని సీరియస్గా అడుగుతుంది. సారీనే మర్చిపోయాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని రౌడీ చుట్టూ చేతులు వేసుకొని పడుకుంటారు. రౌడీని ఫాలో చేసిన అతను ఇంటికి వెళ్ళి రౌడీ ఫోటో చూస్తూ, నిజంగా నువ్వు చాలా గ్రేట్ బంగారం, అసలు అంత మంచి ఆలోచన నీకెలా వచ్చింది, ఒకరికి కడుపు నింపితే ఇంకా సంతోషంగా ఉంటుంది అని నాకు ఇప్పుడే తెలిసింది. నా దగ్గర చాలా డబ్బులున్నాయి, కానీ ఏ రోజు ఇలాంటి మంచి ఆలోచన కలగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నిన్ను చూశాక, నీ ఆలోచన విధానాన్ని చూశాక అనిపిస్తోంది, నేను కూడా నీలా ఎందుకు ఆలోచించకూడదు, నీలా ఎందుకు ఉండకూడదు అని. అంత ఆస్తి పరపతి ఉండి కూడా ఎవరికీ ఏమీ సహాయం చేయలేకున్నాను అని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచన విధానం మార్చుకున్నాను. వెళ్ళి ఇప్పటి నుంచి రోజు నిన్ను ఫాలో అవుతాను. నువ్వు చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూ నీ దారిలో నడుస్తాను. ఇదేనా నా ధ్యేయం. థ్యాంక్ యూ బంగారం అని ఆ అమ్మాయి రూపాన్ని మనసులోనే కొన్ని వేల సార్లు తలుచుకుంటాడు. వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి, రేయ్ ఏం ఆలోచిస్తున్నావురా, మరి అంత డీప్గా ఆలోచిస్తున్నా అని అడుగుతాడు అతను. ఏం లేదురా అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు అతను. రేయ్ ఎందుకు అంత ముసిముసిగా నవ్వుతున్నావు, అదేంతో మాకు కూడా చెప్పు, మేము కూడా నవ్వుతాం అని అంటాడు అతని ఫ్రెండ్. ఏం లేదు అంటున్నాను కదా, ఏం లేదు, ఇక వెళ్ళి పడుకోపో అని కసురుతాడు ఆ అబ్బాయి. చ వీడెప్పుడు మాత్రం బయటికి చెప్పాడు అని అతను వెళ్ళి పడుకుంటాడు. ఆ అబ్బాయి మాత్రం పడుకోకుండా నైట్ అంతా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు అతను అనుకున్నట్టే అందరూ టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకొని భాను చిట్టితో కలిసి నైట్ వెళ్ళిన చోటుకి వెళ్తారు. అక్కడ అందరూ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఒకరినొకరు తమ బాధను చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో అక్కడికి ఆటోలో చేరుకుని ముందుగా అందులో నుంచి ఒక అమ్మాయి దిగుతుంది. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసు కదా, అదే అండి రౌడీ. రౌడీ అంటే మీకు తెలుసు కదా, జాను. కానీ ఫాస్ట్లో రౌడీ అనే పిలుచుకుందాం. ఆటోలో నుంచి దిగుతారు. అందరూ గుంపులు గుంపులుగా మాట్లాడుతున్న ఆ పెద్ద మనుషులు ఆటో అక్కడ ఆగడంతో వచ్చింది చూస్తూ ఉన్నారు. అక్కడ నైట్ వచ్చిన అమ్మాయే కావడంతో తను చెప్పినట్టుగానే టిఫిన్ తీసుకువచ్చింది అని అందరూ సంతోషపడతారు. హలో పిన్ని, బాబాయ్, ఆంటీ, అంకుల్ అందరూ ఇటు రండి అని పిలుస్తుంది రౌడీ. అందరూ వచ్చి తన చుట్టూ చేరిపోతారు. అందుకే టిఫిన్ వడ్డించి ఇదిగోండి తినండి అని ఇస్తుంది. ఇక నేను బయలుదేరుతాను సరేనా, మీతో ఈవినింగ్ కలుస్తాను సరేనా, బాయ్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు ముగ్గురు. చిట్టిని తన ఇంటర్ కాలేజీ దగ్గర వదిలి జాను బాను ఇద్దరు తమ కంపెనీకి వెళ్తారు. తను జాబ్ చేస్తున్న కంపెనీ ముందు దిగి లోపలికి వెళ్తూ ఒకసారి బిల్డింగ్ పైన ఉన్న నేమ్ని చూస్తుంది. ఏఆర్ ఫ్యాషన్ డిజైనర్ అని గోల్డెన్ కలర్లో ఉన్న పెద్దగా రాసిన అక్షరాలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి.
ఏమైంది రౌడీ అలా చూస్తున్నావు? ఎప్పుడు చూడనట్లు అని అడుగుతుంది భాను. ఏం లేదే, ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ఈ వారంలో ఎప్పుడు మన కంపెనీ నేమ్ చూడలేదు. జస్ట్ పేరు తెలుసు అంతే. ఎందుకో ఒకసారి చూడాలి అనిపించింది, చూశాను. చూస్తూ ఉంటే అలాగే చూడాలి అనిపిస్తుంది అని భానుతో చెబుతుంది రౌడీ. హా, సరే పద, టైం అయింది, లోపలికి వెళ్దాం అని జాను చేయి పట్టుకుని లోపలికి వెళ్తుంది భాను. అప్పటికే ఎండి గారు వచ్చారా అని ఒక అమ్మాయిని అడుగుతుంది రౌడీ. ఇంకా రాలేదు అని అమ్మాయి చెబుతుంది. జాను, భాను జాయిన్ అయ్యి 1 వీక్ మాత్రమే అయింది. కానీ ఇంతవరకు ఆ కంపెనీ సీఈఓని కానీ, ఎండీని కానీ కలవలేదు ఇద్దరు. ఓహో! ఓకే అని ఇద్దరు వాళ్ళ చైర్‌లో కూర్చొని డిజైన్స్ వేయడం ప్రారంభించారు. నెక్స్ట్ డే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి ఫోన్ చేసి, "రేయ్ కన్నా, ఇంకా ఎక్కడున్నావు?" అని అడుగుతాడు. "హా డాడ్, ఇక్కడే ఉన్నాను మన గెస్ట్ హౌస్‌లో." "ఏంటి డాడ్, నాతో ఏదైనా పని ఉందా?" అని డౌట్‌గా అడుగుతాడు. "ఏంటి నాన్న, నిన్న చెప్పిన మాటలు మర్చిపోయావా? ఈరోజు కంపెనీకి వస్తాను అన్నావు కదా!" అని అడుగుతారు. "ఓహో! గుర్తుంది డాడ్, కరెక్ట్ టైంకి అక్కడ ఉంటాను" అంటాడు. "చూడు అభి కన్నా, కరెక్ట్ టైంకి నువ్వు అక్కడ ఉండాలి. ఇంతకీ లేచావా లేదా? ఎక్కడున్నావు?" అని డౌట్‌గా అడుగుతారు. వెంటనే లేచి నిలబడి, "లేచాను డాడ్, వస్తానులే, నువ్వేమీ నా కోసం వెయిట్ చేయకు. కరెక్ట్‌గా 11 గంటలకు అక్కడికి వస్తాను. గెస్ట్ హౌస్‌లో ఉన్నాను. బాయ్ డాడ్" అని ఇంకేమీ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసి టైం చూస్తాడు. అప్పుడే 8:30 చూపించడంతో, ఓహో! టైం అయిపోయింది అని ఫాస్ట్‌గా లేచి సూర్యాని తీసుకొని గెస్ట్ హౌస్ నుంచి ఇంటికి బయలుదేరతాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎంప్లాయీస్ అందరూ బొకేలు పట్టుకొని సీఈఓ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పినట్టుగా 11కి 5 నిమిషాలు ముందుగానే కంపెనీలోకి ఎంట్రీ ఇస్తాడు అభి. ఎంప్లాయీస్ అంతా అతనికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తూ ఉంటే ఏమీ అర్థం కాక వాళ్ళ డాడీ కోసం చూస్తాడు. ఎక్కడా ఆయన జాడ కనిపించకపోవడంతో ఇంకేం చేయలేక అందరి విషెస్ అందుకొని సూర్యతో పాటు లోపలికి వెళ్ళిపోతాడు అభి. అబ్బా! ఏం ఉన్నాడే మన సీఈఓ, సూపర్ హ్యాండ్సమ్‌గా అని ఒక అమ్మాయి అంటే, నా కలల రాకుమారుడు ఇతను అని ఇంకో అమ్మాయి అంటుంది. ఇక ఫిక్స్, ఇతను నా మొగుడు అని ఇంకో అమ్మాయి అంటుంది. నాకు లవర్‌గా ఉంటే ఇతనే ఉండాలి, లేకపోతే ఇంకెవరు వద్దని ఇంకో అమ్మాయి అంటుంది. ఇలా వీళ్ళ గోలల్లో వీళ్ళు ఉంటే, హలో మై డియర్ కజిన్స్, మీరు అనుకుంటున్న అతను ఓన్లీ నాకు మాత్రమే సొంతం. వాడు నా వాడు. మీరందరూ పక్కకు తప్పుకోండి. అతను నా హీరో. ఎవరైనా అతన్ని ఎగరేసుకోవాలని అనుకుంటే మాత్రం నరాలు కోసి కారం పెడతా. ఏమనుకుంటున్నారో అని తన డ్రెస్ స్లీవ్స్ పైకి మడత పెడుతూ వార్నింగ్ టోన్‌లో చెబుతుంది రౌడీ పిల్ల. హలో జూనియర్, కొంచెం పక్కకు తప్పుకో. మేమంతా సీనియర్స్. సో, అతన్ని మొదట మేము ఎంచుకున్నాం అని అంటుంది అందులో ఒక అమ్మాయి. చూడండి సీనియర్స్, ఇక్కడ కావాల్సింది సీనియర్స్, జూనియర్స్ కాదు. అతన్ని 1 మంత్‌లో నేను లవ్‌లో పడేసి చూపిస్తా. మీరు కూడా ఈ 1 మంత్‌లో ట్రై చేయండి. ఒకవేళ అతను ఈ 1 మంత్‌లో నాకు పడితే మీరందరూ తప్పుకోవాలి. లేదా అంటే నేను తప్పుకుంటాను. ఈ ఛాలెంజ్‌కి మీరు రెడీ అంటే నాతో ఛాలెంజ్ చేయండి అని చెబుతుంది. అందరూ ఒకరినొకరు చూసుకొని ఈ ఛాలెంజ్‌కి మేము రెడీ అని అందరూ బొటనవేలుతో డన్ అని చూపిస్తారు. ఇంక పదండి, టైం అయింది. మళ్ళీ ఎండీ గాని చూస్తే ఇక అంతే మన పని అని అందరూ లోపలికి వెళ్లి ఎవరి ప్లేస్‌లో వచ్చే వాళ్ళు తమ వర్క్‌ని స్టార్ట్ చేయడం మొదలుపెడతారు. ఆఫీస్‌లోకి వచ్చిన అభి సీఈఓ గారి ఛాంబర్‌కి వెళ్లి చూస్తాడు. అక్కడ ఖాళీ టేబుల్, చైర్ తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. వెంటనే బయటికి వచ్చి ప్యూన్‌ని పిలిచి ఎండీ గారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు అభి. సార్, పైన ఆఫీస్ రూమ్‌లో ఉన్నారు సార్ అని సమాధానమిస్తాడు అతను. ఓకే, మీరు వెళ్ళండి అని సీరియస్‌గా చెప్పి కోపంగా సెకండ్ ఫ్లోర్ ఉన్న ఆఫీస్ రూమ్‌కి వెళ్తాడు. రాఘవ్ గారు ఆఫీస్ రూమ్‌లో కూర్చొని బిజినెస్ మ్యాన్‌ది మ్యాగజైన్ చదువుతూ ఉంటారు. ఏంటి డాడీ ఇది? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత సడెన్‌గా నన్ను సీఈఓగా చేయాలి అన్న డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని కోపంగా అడుగుతాడు. చూడు అభి, నేనేం చేసినా నీ కోసమే, నీ మంచి కోసమే చేశాను. సరైనదని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా అలా అనుకుంటే ఇంకేమీ మాట్లాడకుండా సీఈఓగా డాక్యుమెంట్ మీద సైన్ చెయ్యి అని కొన్ని డాక్యుమెంట్స్ అభి ముందు పెడతారు రాఘవ్ గారు. ఛ! అని చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఇంకేమీ మాట్లాడకుండా సైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభితో పాటు వచ్చిన సూర్య ఇదంతా చూసి, ఏంటి అంకుల్ ఇది? సీఈఓ ఛార్జ్ తీసుకోవడానికి వాడిప్పుడే రెడీగా లేడు. అది మీకు కూడా తెలుసు. మరి ఎందుకు ఇలా చేశారు అని అడుగుతాడు. ఈ పని ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేను సూర్య. అందుకే ఇంత త్వరగా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని సూర్యతో చెబుతారు. ఏమైంది అంకుల్, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు సూర్య. అవును సూర్య, మన కంపెనీ ప్రాఫిట్ పెరుగుతున్నాయి అని కొంతమంది మన శత్రువులు ఆ ప్రాఫిట్‌ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అవి తగ్గకుండా ఉండాలి అంటే అభి సీఈఓగా ఛార్జ్ తీసుకొని ఆఫీస్‌లో ఎంట్రీ ఇవ్వాలి. అందుకే వాడికి తెలియకుండా ఇలా ప్లాన్ చేశాను. కానీ వాడు మాత్రం ఇంకా రెడీగా లేడు అని అసహనంతో ఫీల్ అవుతారు రాఘవ్ గారు. అంకుల్, మీరేమీ ఫీల్ అవ్వకండి. వాడిని సీఈఓగా కంపెనీకి రావడానికి నేనొప్పిస్తాను. నేను సర్ది చెప్తాను అని రాఘవ్ గారితో చెప్పి సీఈఓ ఛాంబర్‌కి వెళ్తాడు సూర్య. ఎక్కడ అభి జాడ కనిపించకపోవడంతో రిసెప్షన్‌లో అడుగుతాడు. ఎందుకో సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు సార్. ఇప్పుడే బయటికి వెళ్లారు సార్ అని చెబుతుంది రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయి. ఓహో! ఓకే అని సూర్య కూడా
కంపెనీ కోసం ఉన్న బైక్ని తీసుకొని అభి కోసం వెళ్తాడు. ఎంత వెతికినా అభి జాడ కనిపించకపోవడంతో కొద్దిసేపు ఆలోచించి అభి ఎక్కడికి వెళ్ళాడో అర్థమవ్వగానే బయలుదేరడానికి అన్నట్టు బైక్ మీద ఎక్కి కూర్చోగానే సూర్యకి ఫోన్ వస్తుంది.